హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే 3D ఫండమెంటల్స్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అండ్ ఈ కోర్స్ ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కనుక చూసుకుంటే అందులో స్పెసిఫికల్లీ కొన్ని రీల్స్లో నేను 3D కెమెరాస్ని యూజ్ చేశాను. ఓకే, సో అదంతా కూడా నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో గ్రిడ్స్ అండ్ అలాగే 3D కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని ఒక 3D స్పేస్ని బిల్డ్ చేసి అందులో నేను కెమెరా మూమెంట్స్ అనేది ఇస్తుంటాను. ఓకే, సో వాటి వల్ల క్రియేట్ అయిన ఎఫెక్ట్స్ అవి. సో ఈ కోర్స్లో ఏంటంటే మనం ఈ 3D కాన్సెప్ట్స్ లైక్ 2D లేయర్స్ని 3Dలోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ వాటి ప్రాపర్టీస్ ఏంటి, అండ్ నెక్స్ట్ కెమెరాస్, అందులో ఉండే ప్రీసెట్స్, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అండ్ అలాగే షాడోస్. సో ఈ కాన్సెప్ట్స్ గురించి ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాం. అండ్ అలాగే నా విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ నన్ను ఎవరైతే ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి తెలుసు. బట్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి మైసెల్ఫ్ లక్ష్మీనారాయణ. నేను ఇప్పుడు యూఎస్ఏలో UI/UX డిజైనర్గా వర్క్ చేస్తున్నాను. సో నా కెరీర్ స్టార్టింగ్లో నేను VFX కంపోజిటర్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్గా థండర్ స్టూడియోస్లో వర్క్ చేశాను హైదరాబాద్లో. బట్ దాని తర్వాత కోవిడ్ వల్ల నేను మళ్ళీ ఐటీకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఐటీలో కూడా UI/UX డిజైనింగ్ ఉందని చెప్పి నేర్చుకుని వెంటనే స్విచ్ కొట్టా. అండ్ 8 months బ్యాక్ నాకు యూఎస్ఏలో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. నేను H1B వీసా మీద యూఎస్ఏ వచ్చాను. ఇది నా గురించి. అండ్ ఈ లక్కీ స్టూడియోస్ ఛానల్కి వచ్చేసరికి ఇందులో ఏంటంటే మెయిన్లీ వీడియో ఎడిటింగ్, VFX, 3D మోడలింగ్, 3D యానిమేషన్స్. సో వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అంటే లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్, మాయా, సినిమా 4D అండ్ రీసెంట్లీ డవించి రిజాల్వ్. సో ఈ సాఫ్ట్వేర్స్ మీద ఆల్రెడీ మేము కోర్సెస్ అనేవి చేసి పెట్టాం. ఓకే, సో ఎవరైనా ఇవి నేర్చుకోవాలనుకుంటే సో అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. సో గైస్, ఇది ఈ కోర్స్ గురించి అండ్ అలాగే నా గురించి అండ్ ఈ ఛానల్ గురించి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ కోర్స్ యొక్క క్లాసెస్ని స్టార్ట్ చేద్దాం. So that's it for this video. See you in the next one. Bye-bye. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో బేసికల్లీ మనం 2D లేయర్స్ని 3Dగా ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ అలాగే వాటి మధ్య ఉండే ప్రాపర్టీస్లో డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంపోజిషన్ తీసుకున్నాను అండ్ ఇందులో నేను జస్ట్ 2 లేయర్స్ మాత్రం పెట్టుకున్నాను, టెక్స్ట్ లేయర్స్. సో ఒకటి లక్కీ అండ్ అలాగే ఇంకోటి స్టూడియోస్ అని చెప్పి. ఓకే, సో ప్రజెంట్ ఇవి 2Dలో ఉన్నాయి. సో నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒకటి, సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో సో అదే ఎనేబుల్లో లేదు. అండ్ అలాగే వీటి యొక్క ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసుకుంటే మనకు ప్రతి దాంట్లో కూడా జస్ట్ 2 కోఆర్డినేట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇవేంటంటే ఎక్స్ అండ్ అలాగే వై కోఆర్డినేట్స్. సో ఎక్స్ అంటే బేసికల్లీ హారిజాంటల్లో ఉంటుంది అండ్ అలాగే వై అంటే వర్టికల్ అలైన్మెంట్. ఓకే, అండ్ అలాగే రొటేషన్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ మనకి ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. ఓకే, అండ్ అది కూడా ఇందులో ఫస్ట్ది ఏంటంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అండ్ అలాగే రొటేషన్ యాంగిల్. సో లెట్స్ సే దీన్ని ఈ విధంగా మనం టర్న్ చేస్తాం అనుకోండి. సో ఎప్పుడైతే అది 360 degrees కంప్లీట్ అవుతుందో సో అప్పుడు 1 కంప్లీట్ రొటేషన్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 1 అండ్ అలాగే ఇక్కడ 6 వచ్చింది. అంటే 1 కంప్లీట్ రొటేషన్ అయ్యింది అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో 6 degrees రొటేట్ అయ్యిందని చెప్పి. ఓకే, సో నేను కూడా రీసెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి మనకి 2Dలో ఉండే బేసిక్ ప్రాపర్టీస్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ 2D లేయర్స్ని 3D లేయర్స్గా కన్వర్ట్ చేయాలంటే సో మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఈ టోగల్ కనిపిస్తుంది కదా, ఈ బటన్. సో ఇది 3D లేయర్ బటన్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఇది క్లిక్ చేశారనుకోండి సో మీకు ఆటోమేటిక్గా ఆ లేయర్ కాస్త 3D లేయర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ మీకు వ్యూస్ కూడా మారచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ వ్యూస్ కూడా మారచ్చు. సో ఇటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 వ్యూస్ నుంచి జస్ట్ 1 వ్యూకి స్విచ్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు దీని ప్రాపర్టీస్ కనుక చూసుకుంటే సో మనకి యాంకర్ పాయింట్, పొజిషన్ అండ్ అలాగే స్కేల్లో కూడా 3 కోఆర్డినేట్స్ వచ్చాయి. అంటే ఎక్స్ అండ్ అలాగే వై, ఇంకొకటి జీ. సో బేసికల్లీ జీ అంటే డెప్త్. సో 3D స్పేస్లో ముందుకి వెనక్కి. అండ్ అలాగే రొటేషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా 4 డిఫరెంట్ ఆప్షన్స్ కింద సపరేట్ అయ్యాయి. ఓకే, ఒకటి ఓరియంటేషన్ అండ్ అలాగే XYZ రొటేషన్. అండ్ అలాగే మీరు కావాలనుకుంటే సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకుని సో మీరు ఐదర్ ఈ 3Dని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సో ఇక్కడికి వస్తే బేసికల్లీ మనం 2D లేయర్స్ తీసుకున్నాం అనుకోండి. సో మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసి నేను 2D కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఈ లక్కీ స్టూడియోస్ని నేను కింద తీసుకొచ్చాను అనుకోండి. సో బేసికల్లీ మీకు ఆటోమేటిక్గా ఈ స్టూడియోస్ అన్న దానిపైనే ఈ లక్కీ అన్నది కవర్ అయిపోతుంది. ఓకే, సో ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉంది అండ్ అలాగే ఇది దానిపైన ఫోర్గ్రౌండ్ లేయర్లో ఉంది. సో ఈ లేయర్ అలైన్మెంట్ అయితే మీకు ఆల్రెడీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అలవాటు ఉన్నాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, రైట్? అండ్ అదే మనం 3D ఎనేబుల్ చేసాం అనుకోండి సో ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే
ఇవి ఎక్స్ అండ్ వైలో ఒకలానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను దీని యొక్క జీ పొజిషన్ అనేది మార్చాను అనుకోండి, సో ఇక్కడ పొజిషన్లో మనకు థర్డ్ కోఆర్డినేట్ జీ ఉంది కదా, సో దీన్ని నేను ఈ విధంగా పుష్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఇది మనకి కెమెరా దగ్గరకు వస్తుంది. ఓకే, కాబట్టి మనకి ఇంకా అది ఎన్లార్జ్డ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను సైజ్ పెంచట్లేదు, దాని యొక్క పొజిషన్ అనేది ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే, అండ్ అదే నేను బ్యాక్ పుష్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు ఆ స్టూడియోస్ అనేది అయితే ఉందో సో దాన్ని వెనక్కి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఈవెన్ దో లక్కీ అన్న లేయర్ పైన ఉన్నా సరే అది మీకు 3D స్పేస్లో స్టూడియోస్కి వెనకాల కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ మీరు 3D మీద వర్క్ చేసినప్పుడు సో ఇటువంటి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు దీని యొక్క పొజిషన్ అనేది నేను యాజ్ యూజువల్ పైకి తీసుకొస్తున్నాను. అండ్ దెన్ సో మీరు ఏదైనా లేయర్ సెలెక్ట్ చేసి సో పీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పొజిషన్ అనేది రివీల్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి సో ఈవెన్ రీసెట్ కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో గైస్ ఈ వీడియోలో మనం 2D లేయర్స్ని 3Dకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ అలాగే వాటి మధ్య ఉండే ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ కెమెరా వ్యూస్ గురించి తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం 2D అండ్ అలాగే 3D లేయర్స్కి డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో కెమెరా వ్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఇక్కడ కెమెరా వ్యూస్ ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఇక్కడ పొజిషన్ గురించి చెప్పా. సో ఇందులో జీ డెప్త్ని నేను ముందుకి వెనక్కి చేంజ్ చేయడం ఎలాగో చెప్పా, రైట్? బట్ ఈ చేంజ్ని మనం ఇలా ఫ్రంట్ వ్యూలో ఉంటే మనకి సరిగ్గా తెలియట్లేదు. ఓకే, సో ఎవరికైతే 3D ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ టైం 3D మీద వర్క్ చేసే వాళ్ళకి సో ఇది విజువల్గా కనబడకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, రైట్? సో ఇటువంటి వాటి కోసం మనం కెమెరా వ్యూస్ని యూజ్ చేస్తాం. సో లెట్స్ సే ఇప్పుడు వీటిని వెళ్ళి 2Dలో కన్వర్ట్ చేస్తాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే మీకు పైన కాంప్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే బేసికల్లీ కాంపోజిషన్లో వర్క్ చేస్తున్నాం. బట్ ఇలా కాకుండా వీటిని మనం 3D లేయర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, సో అప్పుడు మీకు పైన యాక్టివ్ కెమెరాలోకి మారుతుంది. ఓకే, సో యాక్టివ్ కెమెరా అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనకి డిఫాల్ట్గా ఒక కెమెరాని క్రియేట్ చేసి ఇస్తుంది ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో ఈవెన్ మనం కావాలనుకుంటే మాన్యువల్గా ఒక కెమెరా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాగనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో బట్ ఎప్పుడైతే మనం 3D లేయర్స్ ఎనేబుల్ చేస్తామో అప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనకి డిఫాల్ట్గా ఒక కెమెరాని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ కెమెరాని మనం దీని యొక్క ప్రాపర్టీస్ ఆర్ యానిమేషన్స్ అనేవి మనం మార్చలేం. ఓకే, సో మనం ఓన్ కెమెరా క్రియేట్ చేసుకుంటేనే సో దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనం చేంజ్ చేయగలం. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఈ కెమెరా మనకి ఈ ఫ్రంట్ వ్యూలోకి వచ్చింది. బట్ మనం ఇవే లేయర్స్ని 3D స్పేస్లో ఎలా చూడాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ వ్యూలో ఉన్నాం కదా, సో కొంతమంది కావాలనుకుంటే డిఫాల్ట్ వ్యూలోనే ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యూస్ని గట్రా మార్చుకోవచ్చు. లేదు నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే డిఫాల్ట్ వ్యూ కాకుండా ఇక్కడ మనం మినిమల్ వర్క్ స్పేస్లోకి వెళ్దాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వర్క్ స్పేసెస్, రైట్? సో కొంతమందికి ఇక్కడే మినిమల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఈ యారో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కూడా మినిమల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది మార్చుకోవచ్చు. సో ఇక్కడ వస్తే మీరు ఇప్పుడు 1 వ్యూలో ఉంది. సో ఇక్కడ నుంచి నేను 2 వ్యూస్ ఆర్ 4 వ్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ 2 వ్యూస్ అంటే మీకు పక్కన 2 విండోస్ కనిపిస్తాయి. అండ్ ఇందులో ఫస్ట్ దాంట్లో మనం యాక్టివ్ కెమెరాలో ఉన్నాం అండ్ అలాగే సెకండ్ దాంట్లో మనం ఒక కస్టమ్ వ్యూలో ఉన్నాం. సో ఇప్పుడు మీకు ఇది 3Dలో కనిపిస్తుంది, రైట్? సో కెమెరా అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని 3Dలో చూడగలుగుతున్నాం. అండ్ అలాగే ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, సో ఇప్పుడు నేను యాక్టివ్ కెమెరా సెలెక్ట్ చేశాను. సో ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు ఈ కార్నర్స్లో హైలైట్ అనేది అవుతుంది. సో అదే ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇవి హైలైట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నామో మనం వీటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ వ్యూస్ని మార్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కస్టమ్ వ్యూ ఉంది కదా, సో నేను ఇక్కడికి వచ్చి కస్టమ్ వ్యూ నుంచి నేను దీన్ని మళ్ళీ యాక్టివ్ కెమెరాలకు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 2 యాక్టివ్ కెమెరాస్లోకి వచ్చాయి. అండ్ అలాగే నేను ఇంకా ఫ్రంట్, లెఫ్ట్, టాప్, బ్యాక్ సో ఇలా డిఫరెంట్ వాటికి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్నే కాదు, నేను కావాలనుకుంటే దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఇవేంటో మీరు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇంకో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను బ్లెండర్ అనే ఒక 3D సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో బ్లెండర్ ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉంటుంది. సో ఇది కంప్లీట్ మోడలింగ్ అండ్ అలాగే యానిమేషన్ సాఫ్ట్వేర్. సో ఇందులో మనం 3D వర్క్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీని మీద కూడా ఆల్రెడీ నేను 3 డిఫరెంట్ కోర్సెస్ అనేవి చేశాను. సో ఎవరికైనా నేర్చుకోవాలనిపిస్తే సో వాటిని కూడా చెక్ చేయండి. అండ్ వాటి లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే,
అండ్ ఇక్కడికి వస్తే సో ఇప్పుడు బేసికల్లీ మనం 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాం. సో మంకీ, క్యూబ్ అండ్ అలాగే సర్కిల్. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ నుంచి దీన్ని చూస్తున్నాం, రైట్? సో ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే 3 పక్క పక్కన ఉన్నాయి అండ్ అలాగే మనకి కొంచెం ఏ షేప్ ఏంటనేది తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే వీటిని టాప్ వ్యూ నుంచి చూసాం అనుకోండి, సో వీటి యొక్క షేప్స్ అనేవి కొంచెం మారాయి కదా. సో దీని షేప్ అనేది మారింది అండ్ వీటి షేప్స్ అనేవి కొంచెం కాన్స్టెంట్గానే ఉన్నాయి. అండ్ అదే మనం దీన్ని ఇప్పుడు లెఫ్ట్ వ్యూ నుంచి చూసాం అనుకోండి, ఓకే. సో ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఓన్లీ మంకీ కనిపిస్తుంది అండ్ దాని వెనకాల ఉన్న క్యూబ్ కనిపిస్తుంది, కానీ మీకు లాస్ట్లో ఉన్న సర్కిల్ అనేది కనిపించట్లేదు. సో అదే రైట్ వ్యూకి వస్తే మీకు సర్కిల్ కనిపిస్తుంది, క్యూబ్ కనిపిస్తుంది అండ్ దాని వెనకాల ఉన్న మంకీ కనిపించదు, ఓకే. అండ్ అలాగే బాటమ్ అయితే ఒకటి, బ్యాక్ సైడ్ అయితే ఒకటి. సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా సేమ్ ఇలాగే ఆ 3D లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని టాప్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, బాటమ్ వ్యూ అండ్ అలాగే ఇలా సమ్ కస్టమ్ వ్యూస్ నుంచి కూడా మనం వాటిని చూడొచ్చు, ఓకే. సో ఆ వ్యూస్లో ఆ 3D ఎలిమెంట్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనేది మీ ఇమాజినేషన్ అండ్ అలాగే మీ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది, ఓకే. సో ఇప్పటికైతే నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ మూస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఫస్ట్ టాప్ లెవెల్ నుంచి చూద్దాం, ఓకే. సో ఇక్కడ నేను టాప్ వ్యూకి వచ్చాను. సో ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఓన్లీ 2 లైన్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి వాటికి డెప్త్ అనేది లేదు, ఓకే. సో లెట్స్ నేను దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, సో చూడండి జస్ట్ అవి ఒక పేపర్లా మాత్రమే ఉన్నాయి. సో జస్ట్ అవి ఒక పేపర్ లేయర్స్ లాగానే క్రియేట్ అయ్యాయి. సో అందుకని మీకు దానిలో ఆ డెప్త్ అనేది తెలియదు. సో మీరు జనరల్లీ ఒక పేపర్ని కనుక తీసుకుని సో ఆ పేపర్ని పైనుంచి వస్తే మీకు జస్ట్ ఇలా ఒక థిన్ లైన్ కింద కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ లేయర్స్ కూడా అలాగే ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ ఒకదానిపైన ఒకటి ఉంది కాబట్టి మీకు పైనుంచి వస్తే సో 2 ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి. బట్ యాక్చువల్లీ ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇప్పుడు ఇదే మనం లెఫ్ట్ వ్యూ నుంచి చూసాం అనుకోండి, సో మనకి ఇక్కడ 2 లేయర్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. సో పైన ఉన్నది లక్కీ అండ్ అలాగే కింద ఉన్నది స్టూడియోస్, ఓకే. అండ్ ఈ వ్యూస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సో లెట్స్ సే నేను దీన్ని కెమెరా దగ్గర తీసుకురావాలనుకుంటున్నా. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ మనం లెఫ్ట్ వ్యూలో ఉన్నాం కాబట్టి సో కెమెరా అనేది ఇటు సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని సో దీన్ని జీలో కొంచెం ముందు తీసుకొస్తా, ఓకే. నాకు కావాల్సినట్టు ఇక్కడ తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా కొంచెం స్కేల్ అనేది కనిపించింది, ఎందుకంటే మనకి ఇది కెమెరా దగ్గరకు వచ్చింది కాబట్టి. బట్ అదే ఇప్పుడు మనం టాప్ వ్యూలోకి వెళ్ళి చూసాం అనుకోండి, ఓకే. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఈ స్టూడియోస్ అనేది వెనకాల ఉంది అండ్ లక్కీ అన్నది మనకి బాగా ముందుకు వచ్చింది కెమెరా ముందుకి, ఓకే. అండ్ అలాగే మనకున్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సో మీరు ఇవి కూడా చెక్ చేయండి. సో బ్యాక్, రైట్, బాటమ్ సో ఇవి కూడా చెక్ చేయండి. అండ్ అలాగే మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటంటే కస్టమ్ వ్యూ. సో చూడండి ఇటువంటి ఫాల్స్ అనేవి మీరు చేయకండి. సో ఇక్కడ నేను యాక్టివ్ కెమెరాని మార్చాను, రైట్. సో యాక్టివ్ కెమెరాని ఎప్పుడు కూడా అలా ఉంచండి. అండ్ మనం ఏదైతే వర్క్ చేస్తామో సో దాన్ని మార్చుకోండి. సో ఇక్కడ నేను కస్టమ్ వ్యూలోకి వస్తాను, ఓకే. సో కస్టమ్ వ్యూలో ఏంటంటే మన కెమెరా అనేది ఒక పర్టికులర్ యాంగిల్లో ఉంటుంది. సో దట్ అప్పుడు మనం ఈ 3D వర్డ్స్ అనేవి ఆర్ 3D లేయర్స్ అనేవి చూడగలం. అండ్ వీటిని ఇక్కడ నుంచే మనకు కావాల్సినట్టు పొజిషన్ ఆర్ రొటేషన్ సో ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోగలం, ఓకే. సో ఇప్పుడు ఈ కస్టమ్ వ్యూలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఏది ముందుకు ఉంది అండ్ అలాగే ఏది వెనక్కి ఉంది 3D స్పేస్లో, ఓకే. సో ఈ 3D వ్యూస్ ఓన్లీ మనకి ఆ లేయర్స్ గురించి క్లారిటీ రావడానికే కాదు, మనం ఇక్కడ నుంచి కూడా ఈ లేయర్స్ అనేవి మనకు పొజిషన్ ఆర్ రొటేషన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ యాక్టివ్ కెమెరా అండ్ అలాగే కస్టమ్ వ్యూస్ గురించి మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం కెమెరా వ్యూస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం వీటి యొక్క పొజిషన్ అండ్ రొటేషన్స్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను మళ్ళీ వీటి యొక్క పొజిషన్స్ని రీసెట్ చేస్తాను, ఓకే. సో జస్ట్ ఇక్కడికి వచ్చి పొజిషన్ మీద రైట్ క్లిక్ చేసి రీసెట్. అండ్ అలా దీని యొక్క పొజిషన్ ఏం మార్చలేదు కాబట్టి సో దీన్ని యాస్టీస్ వదిలేయచ్చు. అండ్ దెన్ ఇప్పుడు కనుక మనం చూసుకుంటే సో బేసికల్లీ ఈ పొజిషన్స్ని యానిమేట్ చేయడానికి మనం ఇక్కడ ఉన్న యారోస్ని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఈ సెంటర్లో ఒక ఆర్బిట్ లాగా కనిపిస్తుంది కదా, మీరు ఏదైతే లేయర్ సెలెక్ట్ చేస్తారో సో అప్పుడు ఇక్కడ సెంటర్లో మీకు ఒక ఆర్బిట్ కింద కనిపిస్తుంది. అండ్ దాని మీద మౌస్ పెట్టినప్పుడు మీకు XYZ అని వస్తుంది, ఓకే. సో దీనివల్ల ఏంటంటే మీరు మొత్తం 3 డైరెక్షన్స్లో కూడా మీరు దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేయొచ్చు, ఓకే. మీకు ఎలా కావాలనుకుంటారో. బట్ ఇదే ఎప్పుడు కూడా నాట్ ప్రిఫర్డ్.
సో ఎందుకనే చెప్తా. సో లెట్స్ సే మీరు ఇక్కడ దీని యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 960 అండ్ 540. ఓకే, సో లెట్స్ సే నేను దీన్ని జీలో వెనక మూవ్ చేయాలనుకుంటున్నా, ఓన్లీ జెడ్ డైరెక్షన్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి వెనక పెడతా. ఓకే, సో చూడడానికి నేను దీన్ని వెనక పెట్టినట్టే ఉంది, రైట్? కానీ ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఎక్స్ అండ్ వై పొజిషన్స్ కూడా మార్చాను. ఓకే, సో అందుకని ఈ మెథడ్ నాట్ ప్రిఫర్డ్. సో బెస్ట్ ఏంటంటే మీకు ఈ యారోస్ ఉన్నాయి కదా, సో ఇండివిజువల్ యారో మీద హోవర్ చేయండి మౌస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ మౌస్ పక్కన జెడ్ అని కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఓన్లీ మీకు జీ డైరెక్షన్లోనే దీన్ని ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు. ఓకే, అండ్ సేమ్ ఎక్స్ అండ్ వై కూడా. అండ్ అలాగే ఈ మూవ్మెంట్ అనేది మీరు ఏ వ్యూలో అయినా చేయొచ్చు. సో యాక్టివ్ కెమెరాలో కూడా చేయొచ్చు, అండ్ కస్టమ్ వ్యూస్లో చేయొచ్చు, లేదు మీరు టాప్ వ్యూ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కూడా సో మీరు ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో మనం 4 వ్యూస్ చూడలేదు కదా, సో జస్ట్ ఏంటంటే 4 వ్యూస్ అంటే మీకు ఏ విధంగా 4 డిఫరెంట్ వ్యూస్ వస్తాయి. అండ్ మీరు ఈచ్ వ్యూలో ఒకటి పెట్టుకోవచ్చు. సో ఒక దిక్కున రైట్, ఫ్రంట్, టాప్, సో ఇలా మీ ఇష్టం అనమాట. ఓకే, సో బేసికలీ మనం అయితే ఇప్పుడు కూడా 2 వ్యూస్లో వర్క్ చేద్దాం. సో గైస్ ఈ విధంగా మనం పొజిషన్ అనేది యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ప్రిఫర్డ్ మెథడ్ ఏంటంటే మీరు ఇక్కడ ఇవి యూజ్ చేయడం. సో జస్ట్ మీరు మౌస్ దీని మీద హోవర్ చేసి సో ఇప్పుడు క్లిక్ చేసి మీరు మౌస్ని లెఫ్ట్ అండ్ రైట్ స్క్రబ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు వాటి వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చు. సో సేమ్ వీటికి కూడా సో జస్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ అండ్ రైట్కి స్క్రబ్ చేయండి, సో దట్ ఇక్కడ మీకు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. లేదు ఇంకా మీరు ప్రిసైజ్గా చెయ్యాలి అనుకుంటే సో అప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేసి సో అప్పుడు జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు కావాల్సిన వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో లెట్స్ సే 640 అని ఇచ్చాం అనుకోండి, అండ్ దెన్ 540, అండ్ దెన్ జీ పొజిషన్ నేను మళ్ళీ ఇనీషియల్గా 0 తీసుకురావాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి 0. ఓకే, సో ఇక్కడ నుంచి వీటిని చేంజ్ చేసేటప్పుడు మనకి 2 షార్ట్ కట్స్ బాగా యూజ్ఫుల్ అవుతాయి, ఒకటి షిఫ్ట్ అండ్ అలాగే కంట్రోల్. సో నేను జస్ట్ మౌస్ క్లిక్ చేసి ఓవర్ చేశాను అనుకోండి, సో మనకి ఒక పర్టికులర్ స్పీడ్లో ఇది మూవ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా నేను షిఫ్ట్ హోల్డ్ చేసి ఇప్పుడు మౌస్తో కనుక దీన్ని స్క్రబ్ చేశాను అనుకోండి, సో అప్పుడు మనకి ఇది ఇంకా స్పీడ్గా దీని యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. అలా కాకుండా అదే కంట్రోల్ హోల్డ్ చేసి ఇప్పుడు కనుక దీన్ని స్క్రబ్ చేశాను అనుకోండి, సో చాలా మనకి డెసిమల్ పాయింట్స్లో మనకి దీని యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే బాగా ఒకదాన్ని దూరంగా స్పీడ్గా మూవ్ చేయాలనుకున్నప్పుడు మీరు షిఫ్ట్ యూజ్ చేయండి. అండ్ అలాగే మీరు చాలా ప్రిసైజ్గా మూవ్ చేయాలంటే తక్కువ డిస్టెన్స్ మూవ్ చేయాలనుకున్నప్పుడు సో కంట్రోల్ యూజ్ చేయండి. ఓకే, అండ్ అలాగే నార్మల్గా యూజ్ చేయాలనుకుంటే సో జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే, సో ఇప్పుడు రొటేషన్లోకి వస్తే సో రొటేషన్ని మనం చేంజ్ చేయడానికి మన యాక్చువల్లీ ఇక్కడ రొటేషన్ టూల్ ఉంటుంది. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసి సో ఈ విధంగా మనకు కావాల్సినట్టు రొటేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా రొటేట్ అవుతుందని చెప్పి మీకు కూడా ఒక ఐడియా అనేది ఉండదు. ఓకే, సో అందుకని ఇది నాట్ ప్రిఫర్డ్. అండ్ ఇక్కడ మోస్ట్ ప్రిఫర్డ్ ఏంటంటే సో ఇక్కడ మీకు ఈ గిజ్మో ఏదైతే వచ్చిందో, ఓకే, సో ఇక్కడ మీకు ఈ విధంగా ఒక మొత్తం అన్ని డైరెక్షన్స్ అండ్ అలాగే రొటేషన్స్ చూపిస్తుంది కదా, సో దీని గిజ్మో అంటాం. సో ఈ గిజ్మోని యూజ్ చేసుకోవడం. ఓకే, సో జస్ట్ మీరు వై మీద పెడితే సో మీరు అప్పుడు వై రొటేషన్ సెలెక్ట్ చేస్తారు, అండ్ అలాగే జెడ్ మీద పెడితే జెడ్ రొటేషన్, అండ్ ఎక్స్ మీద అయితే ఎక్స్ రొటేషన్. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి రీసెట్. అండ్ అలాగే దీన్ని యూజ్ చేయడానికి మీరు పర్టికులర్లీ ఈ టూల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఈవెన్ మూవ్ టూల్కి వెళ్ళినా సరే ఈ రొటేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటిని రొటేట్ చేసేటప్పుడు మీరు కనుక క్లిక్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేశారనుకోండి, సో మీరు 5 degrees చొప్పున మీరు దీన్ని రొటేట్ అనేది చేయొచ్చు. ఓకే, సో సేమ్ మీరు జెడ్ అయినా వై అయినా సరే మీరు షిఫ్ట్ హోల్డ్ చేస్తే 5 degrees చొప్పున రొటేట్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియోలో మనం వీటి యొక్క పొజిషన్స్ అండ్ అలాగే రొటేషన్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం కెమెరా వ్యూస్ని కూడా ఎలా చేంజ్ చేయాలని తెలుసుకుందాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం వీటి యొక్క ప్రాపర్టీస్ అండ్ పొజిషన్ రొటేషన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఈ వ్యూస్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. సో ఆప్టిమైజేషన్కి మనం బేసికల్లీ కెమెరా టూల్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టిమైజేషన్ ఎందుకనే తెలుసుకుందాం. సో లెట్స్ సే మనకి లక్కీ స్టూడియోస్ అనేది కెమెరాకి దగ్గరగా రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఏం చేస్తానంటే నేను ఈ జీని సెలెక్ట్ చేసుకుని సో నేను ఈ విధంగా కెమెరా దగ్గర తెచ్చుకుంటా. ఓకే, సో ఈవెన్ ఇక్కడ పొజిషన్ తీసుకుని సో నేను ఇంకా దగ్గర తెచ్చుకుంటాను.
ఓకే. సో ఇక్కడేమవుతుందంటే ఇది ఆల్మోస్ట్ కెమెరా దగ్గరికి వచ్చి ఈవెన్ ఇంకా కెమెరాని దాటి వెళ్ళిపోతుంది. ఓకే. సో కెమెరాని దాటి ఇంకా ముందుకు వచ్చింది. ఆర్ ఎల్స్ మేబీ కెమెరాకి దగ్గరగానే పెట్టుకుందాం. ఓకే. సో ఈ విధంగా మేము పెట్టుకున్నాం. కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఈ కస్టమ్ వ్యూలో కనిపించట్లేదు. ఓకే. సో నేను దీన్ని వెనక్కి స్క్రోల్ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా బయటకు వచ్చింది, కాంప్ బయటికి. సో ఇటువంటిప్పుడు మనకి ఇది ఆ 3D స్పేస్లోనే కనిపించాలి అనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కెమెరా టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ నేను ఇది దగ్గరగానే ఉంచుతాను. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు దీన్నే ఈ 3D స్పేస్ని నేను వెనక్కి జూమ్ చేయాలి. సో అటువంటిప్పుడు నేను ఇక్కడ కెమెరా ఆప్షన్స్ యూజ్ చేసుకుంటాను. ఓకే. సో ఇక్కడ మీకు ఈ 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి రొటేషన్ అండ్ అలాగే ప్యాన్ అండ్ అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇది కన్నా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో మనం బేసికల్లీ ఇక్కడ ఆ వ్యూలో కెమెరాని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మీరు ఈ లేయర్స్ యొక్క పొజిషన్ అనేది మార్చట్లేదు. సో జస్ట్ కెమెరాని తిప్పుతున్నారు. సో నేను ఆ కెమెరాని తిప్పి ఇప్పుడు ఈ వేకి తీసుకొచ్చాను. ఓకే. అండ్ అలాగే మనకు కావాల్సింది ఏంటంటే అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ప్యాన్, అంటే మనం కెమెరాని మూవ్ చేస్తాం. ఓకే. సో నేను కావాలనుకుంటే ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది జూమ్. సో ఇది సెలెక్ట్ చేసుకుని సో మనం ఆ కెమెరా యొక్క జూమ్ లెవెల్స్ని మార్చుకోవచ్చు. ఓకే. సో నేను జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి కింద డ్రా చేస్తాను. ఓకే. సో మీరు పైకి కిందకి చేయొచ్చు, ఆర్ఎల్స్ లెఫ్ట్ రైట్ కూడా చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ 3D స్పేస్లోనే ఇప్పుడు కెమెరా అనేది బాగా వెనక్కి జూమ్ అయింది. సో అప్పుడు మనం ఈ లేయర్స్ అనేది ఇప్పుడు క్లియర్గా చూడగలం. ఓకే. అండ్ అలాగే మీరు ప్రతిసారి వచ్చి ఇవి సెలెక్ట్ చేసి చేంజ్ చేయాలంటే అంత అవసరం కూడా లేదు. సో వీటికి షార్ట్ కట్స్ ఉన్నాయి. సో బేసికల్లీ సి క్లిక్ చేశారనుకోండి, సో మీకు కెమెరా టూల్లోకి వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సి ప్రెస్ చేస్తే మీకు ఇది ఆటోమేటిక్గా ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ సి ప్రెస్ చేస్తే మీకు ఇవి ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది. అండ్ అలాగే వీటికి ఉన్న ఇంకో షార్ట్ కట్స్ ఏంటంటే షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు 1, 2 ఆర్ 3 ప్రెస్ చేయొచ్చు. సో Shift+1 ప్రెస్ చేశారనుకోండి, సో మీకు ఆర్బిట్ రొటేషన్లోకి వస్తుంది. ఓకే. అండ్ Shift+2 ప్రెస్ చేస్తే మీరు ఇందులో మూవ్ అవ్వచ్చు, ప్యానింగ్. అండ్ అలాగే Shift+3 ప్రెస్ చేస్తే మీరు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను జూమ్ అవుట్ అయ్యాను. అండ్ దెన్ నేను మళ్ళీ ఈ లక్కీ అన్న లేయర్ని సెలెక్ట్ చేసుకుని సో దీని మీద నేను వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా నేను కెమెరా దగ్గర తీసుకురానుకుంటే సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా మన వ్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనకు కావాల్సినట్టు మనం ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మీరు ఆప్టిమైజ్ చేశాక లేదు మనకి ఇదంతా వద్దు, సో మేబీ మీరు ఏదో చేస్తారు, సో మీకు తెలియకుండా దీని యొక్క రొటేషన్, సో ఈ కెమెరా యాంగిల్, సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రోషన్ మార్చారు. సో ఇప్పుడు మీరు మళ్ళీ దీని యొక్క ఒరిజినల్ పొజిషన్ డిఫాల్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే సో మీరు ఇక్కడికి వచ్చి సో రీసెట్ కస్టమ్ వ్యూ కెమెరా ఉంది, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, సో ఇది ఆటోమేటిక్గా దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్తుంది. ఓకే. అండ్ దాన్ని ఇక్కడ మళ్ళీ మనం ఈ లక్కీ అన్న లేయర్ని కూడా రీసెట్ చేసేద్దాం. సో గైస్ ఈ వీడియోలో మీరు ఈ వ్యూస్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో అండ్ అలాగే ఈ కెమెరా టూల్స్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఇంతవరకు మనం 3D లేయర్స్ని ఎలా యూస్ చేయాలి అండ్ అలాగే ఈ వ్యూస్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఈ లేయర్స్ యొక్క పొజిషన్స్ అండ్ అలాగే రొటేషన్స్ని ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకుందాం. సో మీకోసం డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి నేను ఈ విధమైన ఒక బేసిక్ యానిమేషన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. సో దీనికోసం మనం ఆ లక్కీ అండ్ స్టూడియోస్ సో ఈ టెక్స్ట్ లేయర్స్ని యూజ్ చేసుకున్నాము. ఓకే. అండ్ ఈ విధంగా నేను ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ యానిమేషన్ని మనం స్క్రాచ్ నుంచి ఇంకోసారి రీక్రియేట్ చేద్దాం. ఓకే. సో నేను ఇక్కడికి వచ్చి మొత్తాన్ని కూడా రీసెట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇనిషియల్గా ఏ విధంగా ఉంది అండ్ ఈవెన్ నేను కావాలనుకుంటే సో దీన్ని నేను కస్టమ్ వ్యూలో ఉంచుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్లీ నేను కొన్ని ఫ్రేమ్స్ ముందుకు వస్తాను. సో ఓకే. సో ఈవెన్ మీరు కావాలంటే దీన్ని జూమ్ చేసుకోవచ్చు. సో ఆల్ట్ హోల్డ్ చేసి సో స్క్రోల్ వీల్ పెడితే సో ఇది జూమ్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ మేబీ నేను 1 సెకండ్ అండ్ 12 ఫ్రేమ్స్. సో ఇక్కడికి వచ్చి వీటి యొక్క పొజిషన్ అండ్ అలాగే రొటేషన్ అంటే ఓరియంటేషన్ మాత్రం తీసుకుంటాను. సో వీటికి నేను కీ ఫ్రేమ్స్ అనేవి వేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఫ్రేమ్స్కి వచ్చి సో ఇక్కడ నా ఈ యానిమేషన్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ సో నేను ఏం చేస్తానంటే బేసికలీ ఫస్ట్ ఒక లేయర్ మాత్రం యానిమేట్ చేద్దాం. సో ఇక్కడ నేను దీన్ని
వెనక్కి పుష్ చేస్తాను. ఓకే. అండ్ అలాగే ఇది నాకు స్టార్టింగ్ ఫ్రేమ్లో కనిపించకూడదు కాబట్టి నేను దీన్ని కంప్లీట్గా పైకి పుల్ చేస్తాను. ఓకే. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు కనిపించట్లేదు కాబట్టి సో మనం బేసికల్లీ ఏం చేయొచ్చు అంటే ఈవెన్ సింపుల్గా స్క్రోల్ అవుట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీరు కాంప్లోనే చూడాలనుకుంటే సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు సో కెమెరా టూల్స్ తీసుకోండి. సో ఇక్కడ జూమ్ ఇన్ టూల్ తీసుకుని సో నేను దీన్ని జూమ్ అవుట్ చేసుకుంటాను. ఓకే. అండ్ దెన్ సో ఇప్పుడు మనం ప్రీవియస్లీ ఆ యానిమేషన్ చూస్తే సో మనకి అది ఒక కర్వింగ్గా వచ్చింది. ఓకే. సో ఆ విధంగా చేయాలంటే మనకి బేజియర్ కర్వ్స్ అనేవి కావాలి. అండ్ అలాగే కొంతమందికి డిఫాల్ట్గా ఇక్కడ మన యానిమేషన్ ఏదైతే ఉందో సో కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా సో వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బీజియర్ కర్వ్ వస్తుంది. బట్ కొంతమందికి ఏంటంటే ఈ విధంగా కర్వ్ అనేది రాదు. సో అటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో బేసికల్లీ ఎడిట్ అండ్ దెన్ ప్రిఫరెన్సెస్ జనరల్లోకి వెళ్ళండి. అండ్ దెన్ ఇక్కడ డిఫాల్ట్ స్పేషియల్ ఇంటర్పోలేషన్ టు లీర్ అని ఉంది కదా సో ఇది అన్చెక్ చేసి అప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఓకే. అండ్ దెన్ సో మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేసి సో మళ్ళీ కొత్తగా మనం వేద్దాం. అండ్ దెన్ సో దీని యొక్క పొజిషన్ని సో మనం కొంచెం బ్యాక్ పుష్ చేసి పైకి పుష్ చేద్దాం. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు కానీ చూసుకుంటే మీకు ఇక్కడ బీజియర్ కర్వ్స్ అని వచ్చాయి అంటే టాంజెంట్స్. ఓకే. సో నేను జూమ్ ఇన్ చేస్తాను. సో ఈ విధంగా మీకు టాంజెంట్స్ ఆర్ బీజియర్స్ అని వచ్చాయి కదా సో వీటితో మనం దీన్ని ఈ విధంగా బెండ్ అనేది చేయొచ్చు. ఓకే. కానీ ఇక్కడ మనం చేసేది రాంగ్. ఎందుకంటే మనం ఇక్కడ కస్టమ్ వ్యూలో చేస్తాం కాబట్టి మనం ఈ విధంగా పుల్ అవుట్ చేసాం అనుకోండి సో దాన్ని ఇష్టం వచ్చినట్టు పుల్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది, మనకు కావాల్సినట్టు రాలేదు. ఓకే. సో దీనికోసం నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేసి అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ వ్యూని నేను మార్చుకుంటా. సో మనకి దీనికి బెస్ట్ ఏంటంటే లెఫ్ట్ వ్యూ ఆర్ రైట్ వ్యూ. ఓకే. సో ఇప్పుడు నేను లెఫ్ట్ వ్యూకి వెళ్తున్నాను సో దట్ నాకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ హ్యాండిల్స్ని జస్ట్ నాకు కావాల్సినట్టు ఈ విధంగా నేను చేంజ్ అనేది చేసుకోగలను. ఓకే. సో గైస్ ఓన్లీ ఇక్కడ లెఫ్ట్ వ్యూ అనే కాదు మీరు ఈవెన్ కావాలనుకుంటే మీరు రైట్ వ్యూలోకి వెళ్ళినా సరే మీరు చేయొచ్చు. సో జస్ట్ ఈ విధంగా మారుతుంది. ఓకే. సో ఏ వ్యూనైనా సరే మీకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఈ యానిమేషన్ అండ్ అలాగే ఈ ఇంటర్పోలేషన్ సో వీటి గురించి ఒక ఐడియా రావాలనుకుంటే సో ఆల్రెడీ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బిగినర్స్ కోర్స్ ఉంది కదా సో దాన్ని ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ ఇది యానిమేట్ అనేది చేసాం. అండ్ అలాగే ఇప్పుడు నేను దీని యొక్క రొటేషన్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో అందుకని నేను ఎక్స్ యాక్సిస్లో దీన్ని ఈ విధంగా నేను బెండ్ చేస్తాను. ఓకే. ఈవెన్ ఇంకా కిందకు బెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో జస్ట్ నేను ప్లే చేస్తే ఓకే. సో ఈ విధంగా మనకి ఆ రొటేషన్తో పాటు ఇది వెనక నుంచి వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు వీటిని మనం సెలెక్ట్ చేసి జస్ట్ వీటిని ఈజీ చేయడానికి F9 క్లిక్ చేస్తాం. ఓకే. సో అప్పుడు ఇది యానిమేషన్ అనేది స్మూత్ అవుట్ అవుతుంది. అండ్ సేమ్ ఇప్పుడు ఇదే కైండ్ ఆఫ్ యానిమేషన్ మనం ఈ లేయర్కి కూడా చేయాలి. ఓకే. సో నేను దీన్ని ఇక్కడ వరకు తీసుకొస్తాను అండ్ దెన్ కొంచెం కింద పుష్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ మనకి హ్యాండిల్స్ అలాగ ఉన్నాయి కాబట్టి సో ఈ హ్యాండిల్స్ యూస్ చేసుకుని సో మనం సేమ్ దానికి చేసినట్టుగానే ఈ విధంగా పుల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎగ్జాక్ట్గా ఉండాలని ఏం లేదు. సో జస్ట్ ఓకే. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ దెన్ ఇక్కడ చూస్తే సో నేను ఇక్కడ చూసుకున్నాను కానీ ఇక్కడ చూడలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకా ఫ్రేమ్లోనే ఉంది. సో దీన్ని ఫ్రేమ్ బయట తీసిరండి. ఓకే. అండ్ దెన్ సో దీనికి కూడా మనం రొటేషన్ కొంచెం మార్చాలి కాబట్టి సో నేను దీన్ని ఎక్స్ రొటేషన్ని ఈ విధంగా చేస్తాను. సో దట్ మనకు అది ఈ విధంగా లోపలికి వస్తుంది. ఓకే. అండ్ దెన్ ఫైనల్లీ వీటిని కూడా ఇప్పుడు మనం ఈజీని చేసుకుందాం. సో సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేయండి. ఓకే. అండ్ దెన్ ఫైనల్లీ మనం స్పేస్ బార్ క్లిక్ చేస్తే సో అప్పుడు అది ప్లే అవుతుంది. సో గైస్ ఈ విధంగా మనం 3D స్పేస్లో మనకి ఈ పొజిషన్ అండ్ ఓరియంటేషన్ని మనం చేంజ్ చేసి సో ఈ విధమైన ఒక సింపుల్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం.
అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మల్టీ ప్లానింగ్ అన్న కాన్సెప్ట్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియోలో మనం మల్టీ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ మల్టీ ప్లానింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ యానిమేషన్ ఒకసారి చూడండి. సో నేను ఒక సింపుల్ యానిమేషన్ క్రియేట్ చేశాను. సో ఏదో కార్ మూవ్ అవుతుంది అండ్ అలాగే మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్తున్నాయి. ఓకే, కానీ ఇక్కడ యానిమేషన్ ఓకేగా ఉన్నా, బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో మనకి ఈ లేయర్స్ అన్నీ కూడా ఒకటే స్పీడ్లో మూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఈవెన్ దో మనకి చెట్లు దగ్గరకున్న, బిల్డింగ్స్ కొంచెం దూరంగా ఉన్న అండ్ అలాగే మేఘాలు కొంచెం దూరంగా ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ఒకటే స్పీడ్లో మూవ్ అవుతాయి. కానీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి ఇవి సేమ్ స్పీడ్లో మూవ్ అవ్వవు. సో మీరు సపోజ్ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. సో మీకు ఆ విండో సీట్కి దగ్గర మీకు చెట్లు అండ్ అలాగే ఆ పోల్స్ ఉంటాయి కదా. సో ఆ పోల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి, కానీ దూరంగా ఉండే కొండలు అండ్ అలాగే మేఘాలు కూడా చాలా స్లోగా మూవ్ అవుతాయి, రైట్? సో రియాలిటీకి వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్స్ ఏవైతే దగ్గరకు ఉంటాయో సో అవి స్పీడ్గా మూవ్ అవుతాయి అండ్ దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఓకే, సో ఇది మల్టీ ప్లానింగ్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు అన్ని 2D లేయర్స్ ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా సేమ్ స్పీడ్లో మనకి మూవ్ అయిపోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం 3D లేయర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని సో వీటిని కరెక్ట్గా అరేంజ్ చేద్దాం, సో దట్ మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పీడ్తో మూవ్ అవుతాయి. ఓకే, సో ముందుగా అయితే నేను ఇవన్నీ కూడా 3Dలో కన్వర్ట్ చేస్తాను. అండ్ అలాగే కన్వర్ట్ చేసే ముందు సో నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ నల్లకి అసైన్ చేసుకున్నాను. ఓకే, సో ఈ నల్లకి అసైన్ చేసి సో దీనికి ఒక సింపుల్ యానిమేషన్ అనేది చేశాను, సో దట్ ఈ నల్లతో పాటు మనకి ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ఓకే, సో దీన్ని నేను ఆఫ్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ వచ్చి Ctrl A క్లిక్ చేస్తే ఈ లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను కంట్రోల్ హోల్డ్ చేసి ఈ నల్ మాత్రం క్లిక్ చేస్తాను, సో అది అన్సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను, సో దట్ అన్నీ కూడా మనకు 3Dలో కన్వర్ట్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే డిఫాల్ట్ వర్క్ స్పేస్ నుంచి నేను మినిమల్ వర్క్ స్పేస్లో షిఫ్ట్ అవుతాను. ఓకే, అండ్ దెన్ సో దీన్ని 2 వ్యూస్లో పెట్టుకుందాం. అండ్ దెన్ సో ఈ విధంగా వస్తే కనుక సో మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని క్లోజ్ ప్యానల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఈ ఎగ్జాంపుల్కి మనకున్న బెస్ట్ ఏంటంటే సో మనకి టాప్ వ్యూ నుంచి చూస్తే సో ఏది ఎక్కడ ఉన్నదని తెలుస్తుంది కాబట్టి సో నేను ఇక్కడికి వచ్చి దీన్ని నేను టాప్ వ్యూకి మార్చుకుంటాను. ఓకే, అండ్ టాప్ వ్యూలో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సేమ్ లైన్లో ఉంటాయి. ఓకే, సో అందుకే మనకి ఇవన్నీ ఒకే స్పీడ్లో కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి సో ఫస్ట్లీ మనం క్లౌడ్స్ని బాగా వెనక్కి పుష్ చేద్దాం. ఓకే, సో క్లౌడ్స్ లేయర్స్ మీరు ఈ విధంగా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయినా సరే మీరు ఒకేసారి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నేనేం చేస్తానంటే సో వీటిని కెమెరాకి చాలా దూరంగా పుష్ చేస్తాను. ఓకే, అండ్ ఈవెన్ ఇంకా అన్ఈవెన్గా ఉండాలనుకుంటే సో మీరు ఇండివిజువల్గా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి సో ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ గైస్ ఈ ట్యూటోరియల్ని ఫాలో అవుతూ నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి మల్టీ ప్లానింగ్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది డౌన్లోడ్స్లో, సో దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ దెన్ వన్స్ మనం ఈ క్లౌడ్స్ని అరేంజ్ చేశాక సో ఇప్పుడు బిల్డింగ్స్ దగ్గరకు వద్దాం. ఓకే, సో బిల్డింగ్స్ నేను ఇక్కడెక్కడే సెలెక్ట్ చేస్తాను. అండ్ ఈవెన్ మనం యానిమేషన్ కొంచెం ముందుకు వద్దాం. ఓకే, అండ్ దెన్ ఈ పింక్ బిల్డింగ్ని మేబీ వెనక్కి పుష్ చేస్తాను. అండ్ దెన్ బ్లూ బిల్డింగ్ని కొంచెం వెనక్కి, సో ఈ పెద్ద బిల్డింగ్ని నేను బాగా వెనక్కి పుష్ చేస్తాను. సో ఈ విధంగా మీరు వీటిని సమ్ ర్యాండమ్ ప్లేస్మెంట్స్లో పెట్టండి. ఓకే, అండ్ దెన్ సో దీన్ని ఇక్కడికి, దెన్ దీన్ని ఇంకా వెనక్కి, అండ్ దెన్ సో దీన్ని ఇంకా కొంచెం వెనక్కి. అండ్ దెన్ ఇప్పుడు ఇంకా మనకు మిగిలినవి కార్ అండ్ అలాగే ట్రీస్. సో ట్రీస్ని కూడా నేను ఇక్కడ నుంచి వీటిని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ మేబీ కార్ కన్నా కొంచెం వెనక్కి, సో మీరు ఎక్కువగా ఉన్న జస్ట్ కొంచెం అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్లీ కార్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మన యానిమేషన్ ప్లే చేసి చూద్దాం. సో మళ్ళీ నేను దీన్ని సింగిల్ వ్యూలో పెట్టుకుంటాను. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని ఫుల్ వ్యూలో చూద్దాం. సో దీన్ని ప్రెస్ చేద్దాం అండ్ దెన్ ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ అండ్ దెన్ నేను ప్లే చేద్దాం. ఓకే, అండ్ గైస్ ఇప్పుడు కనుక చూసుకుంటే మీకు ఇందులో మూమెంట్ అనేది తెలుస్తుంది కదా. సో క్లౌడ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి
అండ్ అలాగే ట్రీస్ అనేవి జస్ట్ నార్మల్ ఆల్మోస్ట్ కార్ స్పీడ్తో మూవ్ అవుతున్నాయి. అండ్ అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా వేరే వేరే స్పీడ్స్తో మనకి మూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఆ పారలాక్స్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఎలాగంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ ఎల్లో బిల్డింగ్ అండ్ అలాగే దీనికి మధ్య ఆ గ్యాప్ అనేది ఉంది. బట్ వేరేస్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి సో ఆ గ్యాప్ అనేది మీకు ఫిల్ అవుతుంది. అంటే ఈ బిల్డింగ్ మీకు ముందుంది అండ్ ఈ ఎల్లో బిల్డింగ్ అనేది మీకు వెనకాల ఉంది కాబట్టి సో ఈ విధమైన ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే, సో గైస్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ మల్టీప్లానింగ్. అండ్ ఆల్దో ఇక్కడ మనకి యానిమేషన్ ఏం బాగా రియల్ వరల్డ్ యానిమేషన్ లాగా అయితే రాలేదు. బట్ బేసికల్లీ మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవడం కోసం సో నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక 3D కెమెరాని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే దానికి ఉండే బేసిక్ ప్రాపర్టీస్ అనేవి ఏంటో చూద్దాం. సో మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నట్టు మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే 3D కామ్స్ ఉంటాయో సో మనం ఏవైనా లేయర్స్ని 3Dలో కన్వర్ట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక యాక్టివ్ కెమెరా అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఈ కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ కానీ మనం ఏమి చేంజ్ చేయలేం. సో అందుకనే మనం మోస్ట్లీ మాన్యువల్గా ఒక కెమెరాని క్రియేట్ చేసుకుంటాం. సో దట్ అందులో మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆ కెమెరాని యానిమేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కామ్గానే చూసుకుంటే సో మీరు ఇది నాతో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే సో 3D క్యామ్ ఇంట్రో అన్న ఒక ఫైల్ ఉంటుంది. సో దాన్ని తీసుకోండి. సో ఆ డౌన్లోడ్స్లో ఆ ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ బేసికల్లీ నేను 4 లేయర్స్ తీసుకుని వాటిని 3Dలో కన్వర్ట్ చేశాను. సో ఒకటి బ్యాక్గ్రౌండ్ కోసం సాలిడ్ కామ్. సో ఈ లైట్ బ్లూ ఉంది కదా సో ఇది. అండ్ దెన్ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి ఈ డార్క్ బ్లూ అండ్ అలాగే 2 టెక్స్ట్ లేయర్స్ తీసుకుని సో వీటన్నిటిని కూడా నేను 3Dలో కన్వర్ట్ చేశాను. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మీ టాప్ వ్యూలో కానీ చూసుకుంటే వీటి మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది నేను మెయింటైన్ చేశాను జీ డెప్త్లో. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కెమెరా క్రియేట్ చేయాలనుకుంటే సో ఇక్కడికి వచ్చి మీరు రైట్ క్లిక్ న్యూ అండ్ దెన్ ఇక్కడ నుంచి కెమెరా సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు కెమెరా క్రియేట్ చేయడానికి కావాల్సిన సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ దీన్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొంచెం టిపికల్గా అనిపిస్తుంది కానీ సో ఇందులో ఏముండదు, చాలా ఈజీ. సో ఫస్ట్లీ మీకు ఇక్కడ టైప్ ఉంటుంది. సో మనకి కెమెరాలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి 1 నోడ్ అండ్ అలాగే 2 నోడ్. సో ఇక్కడ మోస్ట్లీ ఎప్పుడు కూడా అందరూ 2 నోడ్ కెమెరాని యూజ్ చేస్తారు. అండ్ వీటి మధ్య ఉన్న ఒక డిఫరెన్స్ అండ్ వీటి మధ్య ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది అందుకే మోస్ట్లీ 2 నోడ్ కెమెరాస్ని యూజ్ చేస్తారు చాలామంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే మనం ఒక కెమెరాకి నేమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రీసెట్. సో ఇక్కడ మన కెమెరా అనేది ఎంత వైడర్ లెన్స్ ఉండాలి ఆర్ ఎంత నేరోగా ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంత తక్కువ ఉంటే మీ కెమెరా యొక్క యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది అంత వైడ్గా ఉంటుంది. అండ్ అలాగే ఎంత ఎక్కువ ఉంటే మీ కెమెరా యొక్క యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది అంత నేరోగా ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే మీకు కాంప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ కాంప్ని ఈ వ్యూలోంచి తీసుకుని సో ఫైనల్లీ ఇక్కడ మనకి ఈ వ్యూవర్లో ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ అలాగే మనం ఇక్కడ తీసుకున్న ఎంఎంని బట్టి యాంగిల్ ఆఫ్ వ్యూ యొక్క డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి 39 ఉంది కదా. సో లెట్సే నేను 15 mm సెలెక్ట్ చేసి అనుకున్నాను. సో అప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది పెద్దది అవుతుంది. ఓకే, వైడర్గా అయ్యి మనకి యాంగిల్ అనేది ఆల్మోస్ట్ లైక్ 100 degrees వరకు వెళ్ళింది. ఓకే, అండ్ అలాగే మీకు ఈ యాంగిల్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ అలాగే ఫోకల్ లెంత్ అండ్ అలాగే జూమ్ సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో నేను సపోజ్ ఏదన్నా ఒకటి చేంజ్ చేశాను అనుకోండి సో ఆటోమేటిక్గా జూమ్ లెవెల్ అండ్ అలాగే ఫోకల్ లెంత్ సో ఇవి కూడా చేంజ్ అవుతాయి. అండ్ అలాగే సో మేబీ 15 పెట్టుకుందాం. అండ్ మనకి కెమెరాలో ఫోకస్ కావాలనుకోండి సో ఫోకస్ ఉన్న ఆబ్జెక్ట్స్ బాగా కనిపించాలి అండ్ అలాగే ఫోకస్లో లేని బ్లర్రీగా కనిపించాలనుకున్నప్పుడు మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే లాక్ టు జూమ్ సో ఈ ఆప్షన్ కూడా మనం చూద్దాం. అండ్ మెయిన్లీ ఫస్ట్లీ మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యూనిట్స్. సో దీన్ని పిక్సెల్స్లో జాయిన్ చేయండి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం కెమెరాని క్రియేట్ చేయడానికి ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే మీ ఇక్కడ ఒక కెమెరా అనేది క్రియేట్ అయింది. అండ్ ఈవెన్ మనం దీన్ని టాప్ వ్యూ నుంచి లెఫ్ట్ వ్యూకి మారుద్దాం. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే మన లేయర్స్ ఉన్నాయి కదా సో వీటిని బేస్ చేసుకుని మనకి కెమెరా అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీకు ఒక యాంకర్ పాయింట్లా కనిపిస్తుంది కదా సో ఇది మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను కనుక సపోజ్ దీన్ని మూవ్ చేశాను అనుకోండి
సో అప్పుడు మీకు కెమెరా అనేది దీని యొక్క ఇంట్రెస్ట్, సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు కెమెరాకు ఉండే బేసిక్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు కెమెరా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తారు అనుకోండి, సో ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు కెమెరా సెట్టింగ్స్ మళ్ళీ చేంజ్ చేయాలంటే సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మళ్ళీ మీ లెన్స్ ఏదైనా మార్చుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ కెమెరా ఆప్షన్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనకు బేసికలీ జూమ్ ఉంటుంది అండ్ అలాగే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం ఆఫ్లో పెట్టుకున్నాం, కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే సో ఇక్కడ మెయిన్లీ మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందాక మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ చేంజ్ అయింది. సో దీన్ని నేను రీసెట్ చేస్తాను. ఓకే, సో దట్ అది 0 ఉంటుంది. అండ్ అలాగే పొజిషన్, సో ఇక్కడ ఏదైతే గిజ్మో ఉందో సో అది దీని యొక్క పొజిషన్. అండ్ అలాగే సో కొంతమందికి ఒకవేళ మీరు బయట ఎక్కడైనా క్లిక్ చేశారు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కెమెరా అనేది మీకు కనిపించకుండా పోతుంది. సో అటువంటి వాళ్ళకి ఆ ఇష్యూని క్లియర్ చేయాలంటే సో ఇక్కడికి వచ్చి వ్యూ ఆప్షన్స్ అండ్ దెన్ కెమెరా వైర్ ఫ్రేమ్ అని ఉంది కదా, సో దీన్ని వెన్ సెలెక్టెడ్ ఆర్ ఆఫ్ అని ఉంటే సో దాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ ఈవెన్ స్పాట్ లైట్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఫర్దర్గా మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాన్ని ఓకే క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ ఈ వైర్ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. సో గైస్, ఈ విధంగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కెమెరా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి డిఫరెంట్ ఎంఎంస్ ఉన్నాయి కదా, సో ఈ ప్రీసెట్స్, సో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ 3D కెమెరాస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనకున్న డిఫరెంట్ ప్రీసెట్స్ని అండ్ అలాగే ఈ కెమెరాస్ని ఒకదాని నుంచి ఒకటి ఎలా స్విచ్ అవ్వాలని కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ కెమెరాని క్రియేట్ చేసుకున్నాం అండ్ అలాగే దీని ప్రాపర్టీస్ చూస్తే సో మనం ఇక్కడ 15mm కెమెరాని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ అలాగే మనకు కావాలనుకుంటే మన సీన్లో 2 or more కెమెరాస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే దీన్ని డిస్టర్బ్ చేయను, సో యాస్టీజ్ వదిలేస్తాను. అండ్ దెన్ ఇక్కడ నేను కొత్త కెమెరాని క్రియేట్ చేసుకుంటున్నాను. సో న్యూ కెమెరా అండ్ దెన్ ఇది కెమెరా 2తో క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇది 50mm కదా, సో దీన్ని నేను 35mm తీసుకుంటాను అండ్ దెన్ ఓకే. సో గైస్, ఇప్పుడు కానీ చూసుకుంటే సో మనకి అదే సీన్లో 2 కెమెరాస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది కెమెరా 1, కెమెరా 2 అండ్ వీటి మధ్యన కనుక డిఫరెన్స్ ఏంటో చూస్తే సో రెండు కూడా మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి ఉన్న ఆ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. ఓకే, ఎందుకంటే సో 15mm అనేది వైడ్ యాంగిల్ కెమెరా. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు సో మనకి ఆ ఎంఎం అనేది ఎంత తక్కువ ఉంటే సో మనకి ఆ కవరేజ్ అనేది అంత వైడ్గా ఉంటుంది. ఓకే, సో అందుకని ఇది దగ్గర ఉన్నా సరే మనకి హోల్ ఏరియా అనేది కవర్ చేస్తుంది. కానీ ఈ 35mm కెమెరా ఏదైతే ఉందో సో అది మన కాంప్ మొత్తం కూడా కవర్ చేయాలంటే సో అది ఇంకా దూరంగా ఉండాలి. ఓకే, సో ఇలాగే మనకి ఇంకా చూసుకుంటే మనకి ఇంకా డిఫరెంట్ ప్రీసెట్స్ ఉన్నాయి కదా. సో ఇలా మనం 200 పెట్టాం అనుకోండి, అది ఇంకా దూరం ఉంటుంది. ఓకే, సో 200 కెమెరా ఎలా ఉందో చూడండి. సో ఇంకా నేను దూరంగా చూస్తే సో మనకి ఇంత పెద్ద కెమెరా అనేది వచ్చింది. అండ్ యాంగిల్ ఆఫ్ వ్యూ, ఓకే, సో యాంగిల్ ఆఫ్ వ్యూ అంటే ఈ వీటి మధ్య ఉన్న డిస్టెన్స్. సో ఆ యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది చాలా నేరోగా ఉంది, వేరే ఈ కెమెరాకి వచ్చేసరికి మనకి ఆ యాంగిల్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మనం నార్మల్ 35 తీసుకెళ్దాం. అండ్ దెన్ సో ఇప్పుడు మీరు ఇక్కడ యాక్టివ్ కెమెరా 2 అని ఉంది కదా ఇక్కడ చూసుకుంటే. సో ఇలా ఒకదాని మధ్యన మనం ఎలా స్విచ్ అవ్వాలంటే ఇక్కడ మనకున్న టైమ్ లైన్స్. ఓకే, సో మనకి ఏ కెమెరా అయితే టాప్లో ఉందో సో అది మన యాక్టివ్ కెమెరా అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు మనం 2 కెమెరాస్లో రికార్డ్ చేయాలనుకోండి, సో మనం ఇక్కడ టైంని మెయింటైన్ చేయొచ్చు. సో మేబీ ఫస్ట్ కెమెరా ఉంది కదా, సో దీన్ని నేను 2 seconds యూజ్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ నుంచి ఈ క్లిప్ని కట్ చేస్తాను అండ్ దెన్ మళ్ళీ 2 seconds నుంచి నేను ఈ క్లిప్ని కట్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి 0 to 2 seconds వరకు కూడా ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఈ టైం లైన్లో ఈ క్లిప్ ఉంది కాబట్టి సో మన కెమెరా 1 కవర్ అవుతుంది, వేరాజ్ దానిపైన మనకి ఈ కెమెరా 3 అనేది కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా మీ సీన్లో
2 కెమెరాస్ కనుక ఓ దానిపైన ఒకటి ఉన్నాయనుకోండి. సో, అటువంటప్పుడు పై లేయర్‌లో ఏదైతే కెమెరా ఉందో, సో, అదే మీరు యాక్టివ్ కెమెరాలో చూడగలరు. ఓకే. అండ్ అలాగే మీరు ఇంకోటేంటంటే, సో, ఇది ప్రెజెంట్ యాక్టివ్ కెమెరాలో ఉంది గదా! సో, ఇలా కాకుండా మీరు ఇక్కడి నుంచే దీని యొక్క వ్యూ అనేది మార్చుకోవచ్చు. ఓకే. సో, మీరు కావాలనుకుంటే ఇక్కడి నుంచే కెమెరా 1 ఆర్ కెమెరా 3 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో, సో, ఇది జస్ట్ ఇక్కడ మీరు చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అది యాక్టివ్ కెమెరా కాదు. ఓకే. సో గైస్, మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నట్టు మన కెమెరా ప్రాపర్టీస్లో ఈ యాంగిల్ ఆఫ్ వ్యూ, ఫోకల్ లెంత్ అండ్ అలాగే జూమ్, సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను కెమెరా ప్రాపర్టీస్లోకి వచ్చి ఈ జూమ్ ఉంది కదా, సో దీన్ని నేను వెనక్కి తీస్తాను. ఓకే. సో దీన్ని వెనక్కి తేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యాంగిల్ ఆఫ్ వ్యూ కూడా మనకి పెరుగుతుంది. ఓకే. సో అప్పుడు మనకి ఏంటంటే బాగా వైడ్ యాంగిల్లో ఎక్కువ స్పేస్ అనేది మనకి ఈ కెమెరాలో కవరేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ డిఫరెంట్ కెమెరా ప్రీసెట్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి కెమెరా ఉంది కదా, సో దీన్ని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక నేను తిప్పాను అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ కొంచెం యాంగిల్ ఇవ్వగానే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా కొంచెం పైకి లేపనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. సో మనకి తక్కువ ఉన్నప్పుడు ఈ కెమెరా దగ్గర ఉంటుంది కాబట్టి మనం కొంచెం యాంగిల్ టర్న్ చేసినా కూడా మీకు ఆ ఇంపాక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. వేరాజ్ అదే మనం ఎక్కువ లెంత్ ఉన్న లెన్స్ వాడామనుకోండి, సో నేరో యాంగిల్ ఉన్నది, సో అప్పుడు ఏంటంటే మనం దీని యొక్క యాంగిల్ అనేది కొంచెం ఎక్కువగా టర్న్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో దట్ మనకు ఆ ఇంపాక్ట్ అనేది తెలియడానికి. అండ్ అలాగే ఇక్కడ చూసుకోండి, సో మనం ఏం చేస్తుంటాం అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో దీని యొక్క జీ వాల్యూ అనేది మనం చేంజ్ చేస్తుంటాం. ఓకే. సో ఒకవేళ చేంజ్ అయింది అనుకుంటే జస్ట్ ప్రాపర్టీస్లోకి వచ్చి సో ఇక్కడ దీన్ని రీసెట్ క్లిక్ చేయండి. ఓకే. సో గైస్, ఈ వీడియోలో మనం ఈ కెమెరాస్కి మధ్య కంపారిజన్ అనేది చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం కెమెరా టూల్స్ని ఎలా యూస్ చేసుకోవాలనేది చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియోలో మనం కెమెరా టూల్స్ని యూజ్ చేసుకొని ఈ కెమెరా యొక్క పొజిషన్, రొటేషన్, సో వీటిని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, కెమెరా టూల్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో మనం ఆ కస్టమ్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ వ్యూస్, సో ఇందులో మనం నావిగేట్ అవ్వడానికి ఇక్కడ పైన ఉన్న ఈ టూల్స్ని యూజ్ చేసాం. సో ఆర్బిట్ అరౌండ్, ప్యాన్ అండ్ అలాగే జూమ్. ఓకే. సో ఇప్పుడు ఇదే టూల్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ కెమెరా యొక్క పొజిషన్, రొటేషన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీటిని యాక్టివ్ కెమెరాలో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ కెమెరా సెలెక్ట్ అయింది కదా, సో ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ని ఓపెన్ చేస్తాను. ఓకే. సో దట్ నేను ఇక్కడ ఏదైతే చేస్తున్నానో సో అది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇది ఆర్బిట్. సో దీంతో ఏంటంటే మనం ఆ కెమెరా యొక్క రొటేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ యాక్టివ్ కెమెరాలో కనుక నేను తిప్పాను అనుకోండి, సో మీకు ఇక్కడ కెమ్ యొక్క ఓరియంటేషన్ అనేది మారుతుంది. ఓకే. అండ్ అలాగే ఆబ్వియస్లీ దాని యొక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ మనం ఎలాగ ఎప్పుడైతే ఈ టూల్ యూస్ చేసుకొని రొటేట్ చేస్తామో సో అప్పుడు ఈ వ్యూ అనేది పర్ఫెక్ట్ కాదు. సో నేను ఇప్పుడు ఇందులోకి వచ్చి సో దీనికోసం నేను కస్టమ్ వ్యూ 1 అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో దట్ ఇప్పుడు మనం ఎలా రొటేట్ అవుతుందో అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. సో మన కెమెరా అనేది మన కాంప్కి ఎలా రొటేట్ అవుతుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. సో మళ్ళీ నేను దీన్ని ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫార్మ్ అండ్ అలాగే రీసెట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యాన్. సో దీన్ని యూస్ చేసుకుని మనం కెమెరాని మూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చేసేది ఏంటంటే సో లెట్సే మనం లెఫ్ట్ వ్యూలో ఉన్నాం అనుకోండి. ఓకే. సో దీన్ని మనం లెఫ్ట్ వ్యూ నుంచి చూస్తున్నాం. అండ్ ఇప్పుడు నేను ఈ కెమెరాని లెఫ్ట్ అండ్ అలాగే రైట్కి మూవ్ చేయాలి అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్కి అండ్ అలాగే రైట్కి మూవ్ చేస్తాను. కానీ ఇక్కడ మీకు ఎటువంటి మూమెంట్ తెలియట్లేదు. సో ఎందుకో గెస్ చేయగలరా? ఎందుకంటే మనం దీన్ని లెఫ్ట్ వ్యూ నుంచి చూస్తాం. ఓకే. సో ఇది మూవ్ అయితే అవుతుంది, కానీ మనకి ఈ లెఫ్ట్ వ్యూ నుంచి అనేది ఆ డిఫరెన్స్ తెలియదు. సో దానికోసం మనం దీన్ని టాప్ వ్యూ నుంచి చూడాలి, ఆర్ఎల్స్ కస్టమ్ వ్యూ నుంచి చూసుకోవాలి. సో అదే టాప్ వ్యూకి వెళ్ళాం అనుకోండి. సో ఇప్పుడు నేను కనుక అది మూవ్ చేస్తే సో ఇప్పుడు మీకు ఆ మూమెంట్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇంతవరకు మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసాం కాబట్టి సో అది మూవ్ అయినా సరే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియలేదు. వేరాజ్ అదే మనం మళ్ళీ లెఫ్ట్ వ్యూలోకి వెళ్ళి
సారీ. సో దీన్ని యాక్టివ్లో మారుద్దాం అండ్ దెన్ దీన్ని లెఫ్ట్ వ్యూలోకి మారుద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక దీన్ని పైకి కింద మూవ్ చేస్తే సో అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ ఫైనల్లీ జూమ్ ఇన్. సో ఇది కానీ సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడికి వచ్చి మీరు కనుక క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా మన క్యామ్ యొక్క పొజిషన్ అనేది జీ యాక్సిస్లో ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే. అండ్ వీటన్నిటి యూజ్ చేయడం కన్నా మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సో ఇక్కడ మనకి ఉన్నాయి కదా సో వీటిని యూజ్ చేసుకోవడం ఆర్ ఎల్స్ ఈ గిజ్మోస్ ఉన్నాయి కదా సో వీటిని యూజ్ చేసుకోవడం. అండ్ అలాగే మోస్ట్లీ కూడా 2020 నుంచి వచ్చిన అప్డేట్స్లో ఈ గిజ్మోస్కి మనకి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో మోస్ట్లీ అందరూ కూడా ఇప్పుడు కెమెరా యానిమేట్ చేయడానికి సో వీటిని యూజ్ చేస్తున్నాను. ఓకే. సో మళ్ళీ నేను దీని యొక్క పొజిషన్ని కంప్లీట్ రీసెట్ చేస్తాను. అండ్ సేమ్ ఇప్పుడు కనుక మనం ఎక్కడి నుంచే మన కెమెరాని యానిమేట్ చేయాలనుకోండి సో నేను జస్ట్ మూవ్ టూల్లోకి వచ్చి సో ఇక్కడ నుంచి దీన్ని వెనక్కి పెట్టుకుంటాను అండ్ దెన్ సో మేబీ దీన్ని కొంచెం పైకి తీసుకెళ్తా. ఓకే. ఆర్ఎల్స్ కింద తీసుకెళ్తే మనకి ఈ విధమైన యానిమేషన్ వస్తుంది. ఓకే. సో గైస్ ఇది కెమెరా టూల్స్ గురించి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం వీటిని బేసిక్ యానిమేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం కెమెరా టూల్స్ ఆర్ఎల్స్ గిజ్మోస్ని యూజ్ చేసి కెమెరా ఎలా మూవ్ చేయాలి ఎలా రొటేట్ చేయాలని తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఒక బేసిక్ యానిమేషన్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం మన కెమెరా ఉంది కదా సో దీని యొక్క ట్రాన్స్ఫార్మ్లో నేను కంప్లీట్ రీసెట్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇందులో మెయిన్లీ మనం చేసేది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే పొజిషన్. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టచ్ చేద్దాం. సో జస్ట్ పొజిషన్ యానిమేషన్ ఆర్ ఓరియంటేషన్ని చెక్ చేద్దాం. ఓకే. సో 0 ఫ్రేమ్స్కి వచ్చి నేను దీన్ని సో ఆర్ఎల్స్ కంప్లీట్లీ ఫ్రేమ్ నుంచి తీసుకెళ్దాం బయటికి. ఓకే. సో నేను కెమెరా అనేది కంప్లీట్లీ డౌన్ చేస్తాను అండ్ మన కాంప్ అనేది ఇప్పుడు కెమెరాలో కనిపించట్లేదు. ఓకే. అండ్ దెన్ నేను మేబీ ఒక 3 సెకండ్స్కి వచ్చేసరికి ఏం చేస్తానంటే సో దీన్ని కాంప్ నుంచి పైకి తీసుకెళ్తాం. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు కనుక మనం ఫస్ట్కి వచ్చి ప్లే చేసి చూసాం అనుకోండి సో మనకి ఈ విధమైన ఒక సింపుల్ యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. ఓకే. అండ్ అలాగే నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో దీన్ని రొటేట్ చేశాను. ఈసారి మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యానిమేట్ చేసి చూద్దాం. ఓకే. సో దీనికోసం నేను మేబీ ఈసారి మనం టాప్ వ్యూకి వెళ్దాం. ఓకే. సో టాప్ వ్యూకి వెళ్ళి అండ్ దెన్ ఇప్పుడు నేను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసి సో దీని యొక్క ఓరియంటేషన్ అనేది మార్చుతాను. ఓకే. సో ఈవెన్ మీరు ఇక్కడ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు దీనికి కీ ఫ్రేమ్ వేయండి అండ్ దెన్ 3 సెకండ్స్ వెళ్ళాక సో దీన్ని ఇటు సైడ్ తీసుకోండి. ఓకే. మేబీ ఇంతవరకు అండ్ దెన్ ఇప్పుడు కనుక దీన్ని యానిమేట్ చేసాం అనుకోండి. ఓకే. సో ఈ విధంగా మనకు ఒక స్మూత్ కూల్ యానిమేషన్ అనేది కూడా క్రియేట్ అయింది. సో గైస్ మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మీకు ఈ ఫైల్ అనేది ఉంది కదా సో ఇందులో మీరు కూడా ఒక కెమెరా అనేది క్రియేట్ చేసి సో మీరు కూడా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పొజిషన్ ఆర్ ఎల్స్ ఓరియంటేషన్స్ సో ఇటువంటివి యానిమేట్ చేసి వాటి యొక్క రిజల్ట్స్ ఎలా వస్తుందని తెలుసుకోండి సో దట్ మీకు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకే. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ కెమెరాని బేసిక్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా సో హోప్ మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అండ్ ఈ వీడియోలో మనం కెమెరా మూమెంట్ని ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకుందాం అండ్ అలాగే ఒక సింపుల్ స్మూత్ యానిమేషన్ కూడా క్రియేట్ చేద్దాం. సో నేను ఏదైతే ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చానో సో అందులోనే కెమెరా మూమెంట్ స్టార్టర్ ఉంది కదా సో ఈ కాంప్ని ఓపెన్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ కాంప్లో మీకు గ్రాండ్ ప్యాలెస్ అని చెప్పి ఒక ఇమేజ్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక ఇమేజెస్ అన్న ఫోల్డర్లో మీకు ఉంటుంది కదా సో ఇమేజ్ సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఒకవేళ కనుక ఉంటే సో జస్ట్ ఈ ఐకాన్ క్లిక్ చేసి సో దీన్ని ఆన్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే సో ఈ ఇమేజ్ని మనం ఇందులో ప్లేస్ చేసుకున్నాం అండ్ అలాగే ఇది హై రిజల్యూషన్ ఇమేజ్. ఓకే. సో యాక్చువల్లీ చాలా పెద్ద ఇమేజ్ మన కాంప్ కంటే. అండ్ ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని మన 3D కెమెరా యూజ్ చేసుకుని సో లెఫ్ట్ నుంచి మొత్తం రైట్ వరకు కూడా మనం ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే.
సో ఈ లేయర్ ఏదైతే ఉందో సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3Dలో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు కానీ చూస్తే సో ఇది మొత్తం ఇమేజ్. ఓకే, అండ్ దెన్ సో మనకు కెమెరా కావాలి కాబట్టి మళ్ళీ రైట్ క్లిక్, న్యూ కెమెరా, అండ్ దెన్ ఈసారి మనం 35mm వెళ్దాం. ఓకే, సో 2 నోడ్ కెమెరా, దెన్ ఓకే. అండ్ గైస్ అలాగే మీరు అనుకోవచ్చు సో 1 నోడ్ కెమెరా ఉంటుందని చెప్పి, సో అది కూడా చూద్దాం. సో జస్ట్ 1 నోడ్ కెమెరా సెలెక్ట్. సో ఇప్పుడు కనుక రెండు మీరు సో వీటి యొక్క కెమెరా ఆప్షన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ చూసుకుంటే సో ఈ 1 నోడ్ కెమెరా ఉంది కదా, సో ఈ 1 నోడ్ కెమెరాలో మనకి పొజిషన్, ఓరియంటేషన్ ఇవే ఉన్నాయి. ఓకే, కానీ మనం ఈ ఫస్ట్ కెమెరా ఏదైతే తీసుకున్నామో సో 2 నోడ్ కెమెరా, సో దానికి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో అదే మనకి ఇందులో కనిపించే మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో నేను దాన్ని డిలీట్ చేస్తాను అండ్ దాన్ని ఇప్పుడు ఓన్లీ మన కెమెరా 1 యూస్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ నేను చెప్పిన యానిమేషన్ ఏంటంటే మనకి ఈ ఎండ్ నుంచి సో ఈ ఎండ్ వరకు కూడా మన కెమెరా అనేది యానిమేట్ అవ్వాలి. ఓకే, అండ్ దెన్ సో దీన్ని యానిమేట్ చేయడానికి కూడా మనం ఒక టూల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైకి వస్తే మీకు ప్యాన్ బిహైండ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కస్టమ్ వ్యూ నుంచి బేసికల్లీ టాప్ వ్యూలోకి వెళ్దాం. ఓకే, అండ్ దెన్ సో అనుకోవచ్చు మీరు కెమెరా బయట కనిపిస్తుందని చెప్పి. సో యాజ్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టు సో మీరు ఈ టూల్ని యూజ్ చేసుకుని సో మీ కాంప్లో దీన్ని చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ టూల్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో జస్ట్ కెమెరా సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో అక్కడ పెట్టినప్పుడు మీ ఐకాన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసి బేసికల్లీ మనం ఈ కెమెరా మొత్తం మూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మీరు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే దీని పొజిషన్ సో రెండు వాల్యూస్ని కూడా మూవ్ చేస్తున్నారు ఎట్ ఏ టైం. ఓకే, సో నేను దీని యొక్క ప్రాపర్టీస్ కనుక ఓపెన్ చేస్తే సో ఈ టూల్లో ఉన్నప్పుడు మీరు మీ కెమెరాను ఓపెన్ చేసి సో ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేశారు అనుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 2 వాల్యూస్ అనేవి సెలెక్ట్ అవుతుంది, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అలా పొజిషన్. సో ఈ టూల్ని యూజ్ చేసి మీరు 2 ఎట్ ఏ టైం మూవ్ చేయొచ్చు. ఓకే, అదే కాకుండా ఇలా కాకుండా మనం లాస్ట్ వీడియోలో చేసినట్టు జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక మూవ్ చేశారనుకోండి సో అప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఏదైతే ఉందో సో దీని యొక్క పొజిషన్ అనేది ఉండిపోతుంది, ఓన్లీ మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా అవ్వకూడదు కాబట్టి మనకు 2 కలిపి కాబట్టి సో ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఈవెన్ మీరు గిజ్మో ఉంది కదా, సో ఈ గిజ్మోని యూజ్ చేసి పొజిషన్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో నేనైతే ఇక్కడ 3 టూల్లో ఉండి సో దీని యొక్క పొజిషన్ అనేది నేను చేంజ్ చేస్తాను. అండ్ దెన్ సో ఈ కెమెరాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రీసెట్ చేద్దాం. అండ్ దెన్ నేను అనుకున్నట్టు సో ఈ చివరి తీసుకొస్తాను. ఓకే, అండ్ దెన్ సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేసేద్దాం. అండ్ దెన్ మేబీ ఒక 6 సెకండ్స్కి వెళ్ళి సో దీన్ని ఈ చివరి వరకు యానిమేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పాయింట్స్ పడ్డాయి అండ్ అలాగే ట్యాంజెంట్స్ వచ్చాయి, బీజర్ కర్వ్స్ అండ్ ఈవెన్ పొజిషన్ కూడా వచ్చాయి. ఓకే, అండ్ యా సో లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లిమ్ ప్లే చేసి చూద్దాం. ఓకే, సో మనకి ఈ విధమైన ఒక మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీని యొక్క యానిమేషన్ ఉంది కదా, సో దీన్ని ఇంకా మనకు కావాల్సినట్టు మంచిగా యానిమేట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనకి ఇంకా కావాల్సినట్టు మనం స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సెలెక్ట్ చేసి ఈజీ క్లిక్ చేస్తాను. సో F9 చేస్తాను అండ్ దెన్ నేను ఈ ట్యాంజెంట్స్తో ఆడుకుంటాను. ఓకే, సో వీటిని పైకి మూవ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఆ కెమెరా మూమెంట్ అండ్ స్మూత్గా ఉంది అండ్ అలాగే మధ్యలోకి వెళ్ళేసరికి మనకు కొంచెం జూమ్ అవుతుంది. ఓకే, అండ్ ఇదే విధంగా మేబీ మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. అండ్ గైస్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఈ కర్వ్ని దాటకూడదు. సో పొజిషన్ కర్వ్ దాటకూడదు, ఎందుకంటే సో ఒకవేళ దాటింది అనుకోండి సో కెమెరా మొత్తానికి కూడా ఫ్లిప్ అయిపోతుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ సో ఇప్పుడైనా ప్లే చేసాం అనుకోండి సో మనకి ఆ ప్యారలాక్స్ ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. ఓకే,
సో ఈ విధంగా మీకు ఈ కర్వ్స్ అనేది మీకు కావాల్సినట్టు యానిమేట్ చేసుకోవచ్చు గైస్. సో ఈ కింద పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇంకా మేబీ ఇలా పైకి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి వేరే విధమైన యానిమేషన్ వస్తుంది. సో గైస్ దీని మీద కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. సో వన్స్ కీ ఫ్రేమ్స్ చేశాక వీటి యొక్క ట్యాంజెంట్స్తో ప్లే చేయండి అండ్ దాని యొక్క అవుట్పుట్స్ అనేవి ఎలా వచ్చినాయో మీరే అబ్జర్వ్ చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియోలో మనం ఒక కూల్ యానిమేషన్ని చేద్దాం అండ్ అలాగే కెమెరా సెట్టింగ్స్లో మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ అలాగే ఫోకస్ డిస్టెన్స్, సో ఈ ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకుందాం. సో బేసికల్లీ ఈ యానిమేషన్ క్రియేట్ చేయడానికి నేను మన సోషల్ మీడియా ఐకాన్స్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయడానికి ఆ ప్రాజెక్ట్ ఫైల్స్లోని orbit.aep అని చెప్పి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఈ లోగోస్ అన్నీ కూడా బేసికల్లీ ఇలిస్ట్రేషన్ ఫైల్స్లో ఉంటాయి. ఓకే, సో వీటిలో మీరు ఏదైనా ఒక 4 చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 4 యూజ్ చేసుకుని యానిమేషన్ క్రియేట్ చేస్తాను. బట్ ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి మేబీ 6 కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క స్కేలింగ్ అనేది నేను తగ్గించుకుంటాను. ఓకే, సో వీటి యొక్క స్కేల్స్ని నేను 50% తగ్గిస్తా అండ్ దెన్ వీటిని నేను 3D లేయర్స్కి కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు వీటిని నేను ఎలా అంటే డైమండ్ షేప్లో కొంత డిస్టెన్స్లో డైమండ్ షేప్ వచ్చేలాగా నేను వీటిని పొజిషన్ మార్చాలనుకుంటున్నాను. రైట్, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ప్రొపోర్షనల్ గ్రిడ్ అని ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటా. సో మనకు ఒక గ్రిడ్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు మనం టాప్ వ్యూ నుంచి వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే సో మనం దీన్ని పొజిషన్ చేయడానికి మనకి లెఫ్ట్ వ్యూ అయితే మనకి సరిగ్గా రాదు. ఓకే, సో ఎందుకో చూపిస్తాను. సో ముందు ప్రపోర్షనల్లో దీన్ని నేను 2 బ్లాక్స్ లెఫ్ట్ జరుపుతా అండ్ నెక్స్ట్ లేయర్ని నేను 2 బ్లాక్స్ రైట్ అండ్ దెన్ నెక్స్ట్ లేయర్ని నేను 2 బ్లాక్స్ వెనక్కి అండ్ ఫైనల్లీ దీన్ని 2 బ్లాక్స్ ముందుకు తీసుకొస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం కరెక్ట్గా డైమండ్ షేప్ వచ్చేలాగా 2 బ్లాక్స్ వీటిని అరేంజ్ చేసుకున్నాం. బట్ అదే ఇది లెఫ్ట్ వ్యూలో ఉందనుకోండి, సో ఇక్కడ మనకి కనిపించదు. ఓకే, సో ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనం అరేంజ్ చేయలేం అండ్ ఈవెన్ కస్టమ్ వ్యూలోకి వెళ్ళినా సరే మనం ఇలా వచ్చేలాగా అరేంజ్ చేయలేం. ఓకే, సో అందుకనే మనం దీనికి టాప్ వ్యూ చూస్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మీకు ఈ వ్యూస్ ఎలా అని చెప్పి ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఓకే, అండ్ దెన్ సో ఇప్పుడు మనం బేసికల్లీ ఒక కెమెరా క్రియేట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ సో నేనైతే ఇక్కడ 35 తీసుకుంటున్నాను. సో మీరు 20, 24 అది మీ ఇష్టం, బట్ ఇంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళకండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఓకే, అండ్ దెన్ సో ఇప్పుడు నా గోల్ ఏంటంటే వీటిని ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా లోగోస్, సో ఇవి ఇక్కడే రొటేట్ అవ్వాలి అండ్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రంట్కి రావాలి. ఓకే, సో దీనికోసం బేసికల్లీ మనం మాన్యువల్గా అయితే ఒకదాన్ని యానిమేట్ చేసుకోవాలి. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక నల్ల ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని అన్నీ యానిమేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఒక నల్ల ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నల్ల ఆబ్జెక్ట్కి ఈ లేయర్స్ అన్నీ కూడా పేరెంటింగ్ చేద్దాం. ఓకే, మీకు కనుక ఈ పేరెంటింగ్ చేసే ఆప్షన్స్ రాలేదనుకోండి, సో మీరు ఏం చేయొచ్చు అంటే బేసికల్లీ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ కాలమ్స్ అండ్ దెన్ ఇక్కడ పేరెంట్ అండ్ లింక్ ఉంది కదా, సో ఇది డిసేబుల్లో ఉంటుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి మీకు ఈ పికర్ వెబ్ అని వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి దీన్ని డ్రాగ్ చేసి నల్ ఆబ్జెక్ట్ తగిలించండి. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా నల్ ఆబ్జెక్ట్కి అసైన్ అయ్యాయి. ఓకే, దానికి పేరెంటింగ్ అయ్యాయి అండ్ ఇప్పుడు మనం నల్ ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తే మనకి ఇవన్నీ కూడా రొటేట్ అవుతాయి, కానీ మనం అనుకున్న వేలో రొటేట్ అవ్వవు. ఓకే, సో సమ్ ఇలా గడిబిడిగా అవుతాయి. ఎందుకంటే మనం ఇంకా నల్ ఆబ్జెక్ట్ని 3D కన్వర్ట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం 3D కన్వర్ట్ చేద్దాం అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇవన్నీ ఇలా రొటేట్ అవ్వాలి, అంటే మనం Y రొటేషన్ మార్చాలి. ఓకే, సో ఇప్పుడు Yకి వచ్చి 0 ఫ్రేమ్స్ దగ్గర 0 సెకండ్స్ దగ్గర ఒక ఫ్రేమ్ వేసుకోండి అండ్ 10 సెకండ్స్కి వెళ్ళాక మేబీ నేను 2 రొటేషన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ 0 దగ్గర 2 క్లిక్ చేస్తాను. ఓకే, సో 2x ఇండికేషన్ అంటే 2 రొటేషన్స్ కంప్లీట్ చేసుకుందని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ కాంప్ని ఇక్కడ తీసుకురావడానికి ఐదర్ మీరు ఇక్కడ నుంచి డ్రా చేయొచ్చు ఆర్ ఎల్స్ షార్ట్ కట్ ఎన్ని యూజ్ చేసినా సరే మీకు ఆ కాంప్ అనేది అక్కడికి వస్తుంది. ఓకే, అండ్ దెన్ ప్లే చేస్తే సో మనకి ఈ విధమైన యానిమేషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా పేపర్ కట్స్ లాగా కనబడుతున్నాయి. రైట్,
సో మనకు కావాల్సింది ఇలా కాదు, మనకి ఎలా రొటేట్ అయినా సరే ఇవన్నీ కూడా కెమెరాని ఫేస్ చేసి ఉండాలి. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ ఆటో ఓరియంటేషన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లో ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ ఓరియంటేషన్ ఎలా పాత్ అంటే మనం ఏదన్నా ఒక పాత్ని ఇచ్చి సో ఆ పాత్కి ఓరియంట్ అయ్యేలా చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ కెమెరా వైపు ఉండాలి కాబట్టి ఓరియంటేషన్ టువర్డ్స్ కెమెరాని సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ ఓకే. సో ఇప్పుడు కానీ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ జీ యాక్సిస్ అన్నీ కూడా మనకి రొటేషన్ ఎలా అయినా సరే అవి మన కెమెరా వైపే ఫేస్ చేసి ఉంటాయి. ఓకే, అండ్ దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ చూసుకుంటే సో చూడండి అవి ఎలా తిరిగినా సరే అవి మన కెమెరా వైపే ఫేస్ చేసి ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు బేసికల్లీ ఈ యానిమేషన్ క్రియేట్ చేయడానికి అయితే మనకి ఇక్కడ కెమెరా అనేది అవసరం లేదు. ఓకే, బట్ ఇక్కడ నేను కెమెరా ఎందుకు క్రియేట్ చేస్తానంటే మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అన్న ఒక ఆప్షన్ కూడా చూద్దాం. ఓకే, సో మీరు కెమెరా మీద డబల్ క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కెమెరా యొక్క ప్రాపర్టీస్లో వెళ్ళి కెమెరా ఆప్షన్స్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి కూడా ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అన్నదాన్ని ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్ చేస్తే మీకు ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, ఎందుకంటే సో ఇక్కడ బ్లర్ లెవెల్ 100% ఉంది. సో మనం దీన్ని పైకి పుష్ చేద్దాం. ఓకే, సో మేబీ ఒక 400 సో సంథింగ్ లైక్ దిస్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది ఫోకస్ ఉండాలి అండ్ ఇది కాకుండా మిగతావన్నీ కూడా బ్లర్ ఉండాలి. కానీ ఇక్కడ ఇవి ఫోకస్ అయ్యి ఇది బ్లర్ ఎందుకు అయిందంటే దానికి రీజన్ ఫోకల్ డిస్టెన్స్. ఓకే, సో ఈ ఫోకస్ డిస్టెన్స్ అని ఉంది కదా, సో బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే కెమెరా క్రియేట్ చేసి ఇది ఆన్ చేస్తామో సో బై డిఫాల్ట్ ఈ ఫోకస్ డిస్టెన్స్ అనేది ఈ లైన్లో ఉంటుంది. సో మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎల్స్ ఈ కెమెరా లెన్స్ ఎక్కడైతే ఉందో సో ఆ లైన్లోనే మనకి ఈ ఫోకస్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని వెనక్కి పుల్ చేసి ఇక్కడ వరకు తీసుకురావాలి. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం వెనక్కి పుష్ చేద్దాం. సో మనం వన్స్ దీన్ని పుష్ చేయడం స్టార్ట్ చేశాక మీకు కొత్త లైన్ అనేది కనిపిస్తుంది కదా, రైట్? సో ఈ లైన్ ఇంతవరకు కూడా మనకి ఇక్కడ ఉంది. ఓకే, సో అందుకే మనకు కనిపించలేదు. సో వన్స్ దీన్ని వెనక్కి తెచ్చుకుంటే మనకు కావాల్సిన పొజిషన్కి సో అప్పుడు మీకు ఈ ఐకాన్ అనేది ఫోకస్ ఉంటుంది అండ్ మిగతావన్నీ కూడా బ్లర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఈ బ్లర్ లెవెల్ ఎంత ఉండాలనేది మీ ఇష్టం. సో నేనైతే 490 పెట్టా, మీరు కావాలనుకుంటే జస్ట్ 350 కూడా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ 450. సో అది మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసి చూస్తే సో చూడండి ఇది తప్ప మిగతా అన్నీ కూడా మనకి బ్లర్రీగా ఉన్నాయి. సో వేరే లోగో ఫ్రంట్కి వచ్చేసరికి సో మళ్ళీ అది ఫోకస్లో ఉంటుంది, మిగతావన్నీ బ్లర్ అయిపోతాయి. ఓకే, సో గైస్ ఈ వీడియోలో మనం ఒక బేసిక్ ఆర్బిటాల్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం అండ్ అలాగే కెమెరా సెట్టింగ్స్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ అలాగే బ్లర్ లెవెల్ ఫోకస్ డిస్టెన్స్ కూడా తెలుసుకున్నాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు సో జస్ట్ 4 కాకుండా మొత్తం 6 కూడా తీసుకుని సో ఈ విధంగా ఒక సర్క్యులర్ పాత్రలు అరేంజ్ చేసుకుని సో వాటిని యానిమేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ విధమైన ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేసాం, రైట్? సో వీటి కోసం మనం ఈ పిఎన్జీ లేయర్స్ అండ్ అలాగే కెమెరా నల్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని ఇవంతా చేసాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం సేమ్ యానిమేషన్ని ఈసారి నల్ ఆబ్జెక్ట్ కాకుండా ఈ కెమెరాని వీటి చుట్టూ తిప్పి మనం యానిమేషన్ అనేది చేద్దాం. ఓకే, సో దీనికోసం ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న నల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ దెన్ సో దీనిలో ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ ఆటో ఓరియంటేషన్ సో ఇది కూడా ప్రజెంట్ అయితే ఆఫ్లో పెట్టుకుందాం. ఓకే, సో ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. అండ్ దెన్ ఈ కెమెరా ఉంది కదా సో దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను సెంటర్ తీసుకొస్తాను. సో ఎందుకు అనేది చెప్తాను. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ కెమెరాని ఒక నల్ ఆబ్జెక్ట్కి అటాచ్ చేసి సో ఇందాక ఈ లేయర్స్ అన్నీ కూడా ఒక నల్ ఆబ్జెక్ట్గా వేసాం కదా సో అప్పుడు ఆ నల్ ఆబ్జెక్ట్ రొటేట్ చేసి ఇవన్నీ రొటేట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఏంటంటే సో ఈ కెమెరాకి నేను ఒక నల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సో దాన్ని రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ దీనికోసం ఏంటంటే మనం జస్ట్ ఈ నార్మల్ నల్ ఆబ్జెక్ట్ని తీసుకోవద్దు. సో ఆల్రెడీ కెమెరా సెలెక్టెడ్లో ఉండగా రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడ కెమెరా ఇక్కడ నుంచి క్రియేట్ నల్ ఆర్బిట్ అని ఉంది కదా సో కెమెరాని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కెమెరా అండ్ దెన్ ఇక్కడ క్రియేట్ ఆర్బిట్ నల్ ఉంది సో దీన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, కానీ ఇక్కడ వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే సో ఇది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అక్కడే క్రియేట్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సింది ఇది. సో ఇప్పుడు నేను కెమెరా సెలెక్ట్ చేసి సో దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నేను ఇక్కడ సెంటర్ తెచ్చుకుంటా. సో
షిఫ్ట్ హోల్డ్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసి నేను దీన్ని సెంటర్కి అలైన్ చేసుకుంటాను అండ్ దెన్ రిలీజ్. ఓకే, అండ్ ఇప్పుడు నేను కెమెరా సెలెక్ట్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ కెమెరా అండ్ దెన్ దీని మీద ప్రెస్ చేస్తా. సో అప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది అక్కడ క్రియేట్ అయింది. ఓకే, అండ్ ఆల్రెడీ ఇక్కడికైనా చూసుకుంటే మీరు సోర్స్ నేమ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో అది లేయర్ నేమ్స్లో మారుతుంది. అండ్ ఇప్పుడు కానీ చూసుకుంటే ఇది నల్ ఆబ్జెక్ట్ అని కాదు, కెమెరా 1 ఆర్బిట్ నల్ అని క్రియేట్ అయింది. అండ్ ఆటోమేటిక్గా మన కెమెరా అనేది సో దీనికి పేరెంట్ అయిపోయింది. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ దీనికి పేరెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ నల్ ఆబ్జెక్ట్ని యానిమేట్ చేస్తే చాలు మన కెమెరా అనేది యానిమేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఆర్ క్లిక్ చేసి మనకి రొటేషన్ అవుతుంది. సో మనకి రొటేషన్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో 0 seconds దగ్గర దీన్ని పెట్టుకుంటాను అండ్ దెన్ 10 seconds వచ్చేసరికి సో ఇప్పుడు దీన్ని 2 rotations వెళ్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో మనకి వీటి చుట్టూ కెమెరా అనేది రొటేట్ అవుతుంది. సో ఇందాక ఇవి రొటేట్ అయ్యాయి అండ్ ఇప్పుడు వీటి చుట్టూ మన కెమెరా అనేది రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ గైస్ సో ఈ ఆర్బిట్ నల్ అనేది వేసుకున్నాం కదా, సో ఇదేం చేస్తుందంటే సో మనం ఇక్కడ ఎక్కడైతే క్రియేట్ చేసామో సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ విధంగా ఒక ఎగ్జాక్ట్ సర్కిల్లో మనం ఒక యానిమేషన్ అనేది తయారు చేస్తున్నాం. ఓకే, సో దానికోసం మనం ఈ ఆర్బిట్ నల్ని క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఇందాకలాగే పేపర్లో వచ్చాయి కదా, సో మళ్ళీ మనం చేసిందే. సో వీటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ ఓరియంటేషన్ అండ్ దెన్ ఓరియంటేషన్ టువర్డ్స్ కెమెరా. ఓకే, సో గైస్ ఇప్పుడు చూడండి. సో మన కెమెరా ఎటైతే రొటేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వాటి యొక్క జీ యాక్సిస్ అనేది మనకు అటుపక్క రొటేట్ అవుతాయి. ఓకే, సో గైస్ ఆల్మోస్ట్ రెండు కూడా ఇంకా ఆల్మోస్ట్ సేమ్ యానిమేషన్, బట్ అక్కడ ఏంటంటే మనం ఆ లేయర్స్ని యానిమేట్ చేసాం నల్ ఆబ్జెక్ట్ వేసి, బట్ ఇక్కడ మనం డైరెక్ట్ కెమెరాని ఒక నల్ ఆబ్జెక్ట్ వేసి మనం యానిమేషన్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైనా అవుట్పుట్ కావాలనుకుంటే వాటిని డిఫరెంట్ వేస్లో అచీవ్ చేయొచ్చు. సో అది చూపించడానికి నేను ఈ యానిమేషన్ అనేది చేశాను. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఇంతవరకు మనం 3D లేయర్స్ గురించి చూసాం అండ్ అలాగే కెమెరాస్ గురించి చూసాం. సో ఇప్పుడు మనం లైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో బేసికలీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా మనం లైట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం రైట్ క్లిక్ న్యూ అండ్ దెన్ ఇక్కడ నుంచి లైట్స్ అన్న ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మనకి లైట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ ప్యానల్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి బేసికలీ మనకు కావాలంటే ఒక నేమ్ ఇవ్వచ్చు అండ్ మెయిన్ వచ్చే లైట్ టైప్. ఓకే, సో ఇక్కడ మనకి బేసికలీ 4 types ఆఫ్ లైట్స్ ఉంటాయి, ప్యారలల్, స్పాట్, పాయింట్ అండ్ అలాగే యాంబియంట్. సో ఈ ఎగ్జాంపుల్కి అయితే మనం యాంబియంట్ చూస్ చేసుకుందాం. అండ్ వన్స్ మీరు ఆ లైట్ అనేది చూస్ చేసుకున్నాక సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి కొన్ని ఎనేబుల్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని డిసేబుల్ అయిపోతాయి. సో దీని మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ లైట్ టైప్కి సో ఈ ప్రాపర్టీస్ ఏవి ఉండవు. ఓకే, సో వేరే చూస్ చేసుకుంటే సో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. సో ఈ విధంగా అనమాట. సో దీనికైతే యాంబియంట్ చూస్ చేద్దాం అండ్ దెన్ హిట్ ఓకే. సో క్లిక్ చేసినప్పుడు సో మీరు అనుకోవచ్చు ఏంటిది మనకి ఇక్కడ ఏం లైటింగ్ రాలేదని చెప్పి. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న టైప్ వచ్చి యాంబియంట్ లైట్. సో బేసికల్లీ యాంబియంట్ లైట్ అంటే మనం ఒక న్యాచురల్ లైట్లా అనుకోవచ్చు. ఓకే, సో మన హోల్ సీన్ మొత్తాన్ని కూడా ఆ లైట్ పెంచడానికి ఆర్ తగ్గించడానికి మనం యాంబియంట్ లైట్స్ యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఈ యాంబియంట్ లైట్ అన్నది మన సీన్లో ఉండే వేరే లైట్స్ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఇందులోకి వెళ్తే సో మనకి లైట్ ఆప్షన్స్ అండ్ దాన్ని ఇక్కడ మనకి ఓన్లీ 2 options ఉన్నాయి. ఓకే, సో ఇవే మనం స్టార్టింగ్లో కూడా చూసాం. సో ఇక్కడ నుంచి లైట్ సెలెక్ట్ చేస్తే సో ఈ ఆప్షన్సే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇంటెన్సిటీ కనుక పెంచామనుకోండి, ఓకే, సో మన సీన్ మొత్తానికి కూడా ఆ లైటింగ్ అనేది పెరుగుతుంది. ఆర్ ఎల్స్ తగ్గిస్తే మనకి సీన్ మొత్తం కూడా డిమ్ అవుతుంది. ఓకే, సో ఇదొక ప్రాపర్టీ. అండ్ దాన్ని ఇంకొకటి ఏంటంటే మనం ఈ లైట్ యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మేబీ సంథింగ్ ఒక రెడ్ అలా పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం ఆ లైట్స్ అనేవి క్రియేట్ చేసి సో దాని యొక్క మెయిన్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యాంబియంట్ లైట్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వేరొక లైట్ గురించి చూద్దాం. సో ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ లైట్ ఏదైతే ఉందో సో దాన్ని డబుల్ క్లిక్ చేసి మనం బేసికలీ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు కావాలనుకుంటే సో మన ప్రాపర్టీస్ చూసాం కదా, సో ఆప్షన్ లైట్, సో ఇక్కడ నుంచి కూడా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్ ప్రిఫర్డ్ ఏంటంటే ఇది. సో ఇక్కడ నుంచి మనం ప్యారలల్ లైట్ని చూద్దాం. సో ప్యారలల్ లైట్ సెలెక్ట్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫాలో అప్ అని ఉంది కదా, సో దీని అయితే బేసిక్గా స్మూత్గా పెట్టుకోండి. ఓకే,
సో ఇవేంటి అనేది కూడా మనం క్లియర్గా ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే దీన్ని స్మూత్లో పెట్టుకుని సో ఓకే క్లిక్ చేయండి. ఓకే, అండ్ దెన్ సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేబీ మనం 2 వ్యూస్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ సో దీన్ని ఇది కస్టమ్ వ్యూలో పెడదాం. ఓకే, సో బేసికల్లీ ఈ ప్యారలల్ లైట్ ఏంటంటే ఒక డైరెక్షన్ లైట్ లాగా అనమాట. ఓకే, సో ఒక సోర్స్ పాయింట్ ఉంటుంది. సో ఆ సోర్స్ పాయింట్ నుంచి మనకు ఎక్కడైతే ఒక డైరెక్షన్ చూపిస్తామో సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఆల్రెడీ కెమెరాలో డిస్కస్ చేసుకున్నాం కదా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. సో ఇక్కడ కూడా మనకి ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ డైరెక్షన్లో ఆ సోర్స్ నుంచి మనకి మనం ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆ లైట్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఇది ప్యారలల్ లైట్ అండ్ అలాగే దీన్ని డైరెక్షన్ లైట్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఓకే, సో మనం మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ పెడతామో సో కంట్రోల్ Z క్లిక్ చేసి సో మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ చూపిస్తామో సో ఈ లైట్ అనేది మనకు అక్కడ ఫోకస్ అవుతుంది. ఓకే, అండ్ దాని కిందకు వస్తే సో కామన్ ప్రాపర్టీ ఇంటెన్సిటీ. సో లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచడానికి మనం ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనం ఇక్కడ నుంచి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సో ఈ ఫాల్ ఆఫ్ రేడియస్ గురించి మనం తర్వాత చూద్దాం. అండ్ అలాగే రేడియస్ అంటే సో మీకు ఒక ఇది కనిపిస్తుంది కదా సో అది దాని యొక్క డిస్టెన్స్ సో దాన్ని పెంచుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ దీన్ని బయట తీసుకొచ్చి సో ఇప్పుడు మనం బేసికలీ రేడియస్ని పెంచుతాం. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో అది ఎంత డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఫాల్ ఆఫ్ డిస్టెన్స్ అంటే సో ఈ లైట్ ఉండే కొద్దీ మనకి డిమ్ అవుతుంది కదా సో ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ క్యాష్ షాడోస్. సో ఇవి మనం షాడోస్ లెసన్స్ చూద్దాం. అండ్ దెన్ సో ఒకవేళ కనుక మనం ఈ లైట్ ఆబ్జెక్ట్కి దగ్గర తీసుకెళ్ళాలనుకోండి సో అది ఇంకా బ్రైటన్ అవుతుంది. సో ఇది ఎక్స్పెక్టెడే. కానీ మనం ఈ ఫోటో ఏదైతే ఉందో సో దాన్ని వెనక్కి కనుక లైట్ తీసుకెళ్ళాలనుకోండి సో ఏమవుతుందో చూడండి. సో ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఈ లైట్ అనేది అవతల పక్క తీసుకెళ్ళిపోయాం. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో పేపర్ కాకుండా ఏదన్నా ఒక హార్డ్ సాలిడ్ ఆబ్జెక్ట్ తీసుకొని ట్రై చేయండి. ఓకే, లైట్ ఎప్పుడన్నా ఆబ్జెక్ట్ వెనకాల పెడితే సో ఆటోమేటిక్గా ఇదంతా కూడా మనకు బ్లాక్ అవుతుంది. ఓకే, సో గైస్ ఇది లైట్స్ గురించి ఇంట్రొడక్షన్ అండ్ అలాగే బేసిక్ యాంబియంట్ అండ్ ప్యారలల్ లైట్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా పాయింట్ లైట్ అండ్ అలాగే స్పాట్ లైట్ గురించి కూడా చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం యాంబియంట్ లైట్ అండ్ అలాగే ప్యారలల్ లైట్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం పాయింట్ లైట్ అండ్ అలాగే స్పాట్ లైట్ గురించి కూడా చూద్దాం. సో లైట్ మీద డబుల్ క్లిక్ చేసి క్లిక్ అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం ఈసారి పాయింట్ లైట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ దెన్ హిట్ ఓకే. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ప్యారలల్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చి సో మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లేదు. ఓకే, అండ్ మీరు ప్యారలల్ లైట్ చూసుకున్నప్పుడు సో అందులో ఒక సోర్స్ నుంచి మనం ఇచ్చిన డైరెక్షన్ మాత్రమే వెళ్ళింది. కానీ ఈ పాయింట్ లైట్ ఏంటంటే మనకి ఒక సన్ లాగా అనమాట. సో దీని చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ పైన అంతా కూడా మనకి దీని యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి మనకి 360 degrees కూడా లైట్ అనేది మనకి ఇది స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, సో యా ఇందాకలాగే మనం దీన్ని మనం దగ్గర తీసుకొచ్చే కొద్దీ మనకి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మారుతుంది అండ్ ఆబ్జెక్ట్ వెనక్కి తీసుకెళ్తే మనకు కంప్లీట్గా డిమ్ అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ సో దీని యొక్క ఆప్షన్స్లోకి వస్తే మనకు బేసికల్లీ సేమ్ ఇంటెన్సిటీ, కలర్ అండ్ అలాగే ఫాల్ ఆఫ్ రేడియస్ అండ్ అలాగే సేమ్ మనకి మిగతావి ఏవైతే ఉన్నాయో మనకి డైరెక్షన్ లైట్లో ఆర్ ఎల్స్ ప్యారలల్ లైట్లో సో సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు బేసికల్లీ ఏం చేయొచ్చు అంటే సో లెట్స్ సే ఈ కలర్ని కొంచెం రెడ్డిష్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ సో ఈ 3D లైట్ లేయర్ ఉంది కదా సో దీన్ని కొంచెం ముందు తెచ్చుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో ఒక హారర్ ఫిల్మ్ టైప్లో మనం దీనికి లుక్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా అండ్ ఇక్కడ లైట్ అన్నదాన్ని మేబీ మీరు హారర్ అనో లేదంటే ఏదన్నా దెయ్యం మూవీ పేరు టైటిల్ పెట్టు మీరు ఇక్కడ నుంచి సో ఈ విధంగా సమ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అలాగే లైట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైట్ అండ్ అలాగే ఎక్కువ ఆప్షన్స్ ఉండే లైట్ స్పాట్ లైట్. సో ఇప్పుడు మనం పాయింట్ లైట్ని స్పాట్ లైట్కి మారుద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి స్పాట్ లైట్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు కానీ చూస్తే సో మీకు అన్ని ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయిపోయాయి. ఓకే, అండ్ దెన్ ఈవెన్ క్యాష్ షాడోస్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు బట్ ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే రైట్, సో ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. సో ఇది కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ ప్యారలల్ లైట్ లాగా ఉంటుంది
కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒక పర్టికులర్ స్పాట్ ఆర్ఎల్సి కోన్ అనేది ఉంది కదా, సో దీంతో మనం పర్టికులర్గా ఒక స్పాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనకు కావాల్సినట్టు డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం కనిపించలేదు. సో ఎందుకంటే నాకు తెలిసి దీని యొక్క ఇంటెన్సిటీ ఏదో సరిపోవట్లేదు. ఓకే, సో మేబీ ఇంటెన్సిటీని క్రింకప్ చేద్దాం. అండ్ దెన్ సో దీన్ని కొంచెం వెనక్కి పుష్ చేద్దాం. ఓకే, సో మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఈ లైట్ మీదకి వచ్చింది. అండ్ దెన్ సో మేబీ ఇలా. ఓకే, అండ్ ఇప్పుడు కనుక దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్ యాంగిల్. ఓకే, సో ఈ కోన్ ఉంది కదా, సో దీని యొక్క రేడియస్ సో మనం తగ్గించుకోవచ్చు ఆర్ ఎల్స్ పెంచుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ కోన్ ఫెదరింగ్. సో ఈ కోన్ ఇక్కడ ఉన్నా సరే సో మీకు ఆ బ్లెండింగ్ అనేది తెలుస్తుంది కదా, సో అది ఫెదరింగ్ వల్ల. సో కంప్లీట్ జీరో చేసాం అనుకోండి, సో జస్ట్ మీకు ఎలాగైతే సర్కిల్ ఉందో ఆ సర్కిలే కనిపిస్తుంది. బట్ ఫెదరింగ్ ఇస్తే మీకు ఆ లైట్ ఎఫెక్ట్ అనేది క్లియర్ బాగా తెలుస్తుంది. ఓకే, సో బేసికల్లీ లైట్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫెదరీ ఉంటుంది ఎడ్జెస్కి వచ్చేసరికి. ఓకే, అండ్ దెన్ ఫాల్ ఆఫ్ యాజ్ ఈజ్ మనం స్మూత్లోనే వెళ్ళేస్తాం. అండ్ దెన్ రేడియస్ అంటే సో లైక్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నట్టు, సో మనకి ఇది ఎంతైతే రీజన్ ఉందో ఆ కోన్ రీజన్, సో మనం ఎంత పెంచినా సరే ఆ రేడియస్ అనేది దాన్ని దాటి వెళ్ళదు. ఓకే, ఎందుకంటే ఇది ప్యారలల్ లైట్లా కాకుండా మనకు కోన్ లైట్ కాబట్టి, సో మనం ఈ కోన్ సైజ్ ఎంతైతే ఉందో సో అంతవరకే మనకి రేడియస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, మనం కావాలనుకుంటే ఆ రేడియస్ని మనం తగ్గించుకోవచ్చు కూడా, బట్ పెంచలేము. ఓకే, అండ్ దెన్ ఫాల్ ఆఫ్ డిస్టెన్స్. సో ఇది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు, సో ఈ స్పాట్ లైట్ ఎంతైతే ఉందో సో అంతవరకు వస్తుంది. సో దాన్ని మించి మనం స్ప్రెడ్ అనేది చేయలేము. ఓకే, అండ్ గైస్ సో మనం ఇందాక నుంచి ఈ ఫాల్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఈ ఫాల్ ఆఫ్ అంటే ఏంటి, సో దీనివల్ల మిగతా ఆప్షన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి యాంబియంట్ లైట్లో తప్ప అన్ని లైట్స్లో కామన్గా ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఈ ఫాల్ ఆఫ్. సో ఈ ఫాల్ ఆఫ్లో మనకు బేసికలీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అండ్ అవి ఎలా వర్కౌట్ అయ్యాయి ఇప్పుడు చూద్దాం. అండ్ అలాగే మీరు మన ప్రాజెక్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో లైట్స్ అని చెప్పి ఉన్న ఒక ఫైల్ ఓపెన్ చేయండి. అండ్ నేను ఇందులో ఇప్పుడు ఫాల్ ఆఫ్ అన్న కాంప్లోకి వెళ్ళండి. ఓకే, సో ఆల్రెడీ నేను ఈ విధంగా చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసికల్లీ ఈ ఫాల్ ఆఫ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో బేసికల్లీ ఫాల్ ఆఫ్ అంటే మనం ఒక టార్చ్ లైట్ పెట్టుకుని ఒక పెద్ద టన్నెల్ లోపలికి వెళ్ళాం అనుకోండి. ఓకే, సో పెద్ద టన్నెల్ లోపలికి వెళ్ళినప్పుడు మనం టార్చ్ లైట్ తన్నేస్తే ఆ లైట్ అనేది మొత్తం ఆ టన్నెల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళదు కదా. సో సమ్ డిస్టెన్స్ వెళ్ళాక ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది ఇంకా డిసపియర్ అయిపోతుంది. సో ఈ విధంగా. ఓకే, సో బేసికల్లీ దాన్నే ఫాల్ ఆఫ్ అంటాం. ఓకే, సో మన లైట్ స్టార్టింగ్లో మనకు బ్రైట్ ఉండొచ్చు, కానీ అలా వెళ్ళే కొద్దీ ఆ డిస్టెన్స్ని బట్టి అది డిమ్ అయిపోతుంది. ఓకే, దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఓకే, సో అది దీనికి ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు ఫాల్ ఆఫ్లో మనకు బేసికల్లీ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మనం కనుక నన్ను పెట్టాం అనుకోండి, అంటే ఇంకా అసలు దీనికి ఫాల్ ఆఫ్ అనేది ఉండదు. మనం లైట్ ఏ డైరెక్షన్లో పెడితే సో అంత డిస్టెన్స్ అలా వెళ్ళిపోతుంది. ఓకే, సో వీటిని కూడా కొన్ని పర్పసెస్లో యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ న్యాచురల్గా కనిపించాలంటే మనకు ఆ ఫాల్ ఆఫ్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం బేసికల్లీ స్మూత్లో పెట్టాం అనుకోండి, సో మనకి ఈ విధంగా సమ్ ఫేడింగ్ అనేది అవుతుంది. ఓకే, ఆ లైట్ అనేది ఫేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు బేసికల్లీ కోన్ ఫెదర్ 0 చేసాం. అండ్ అలాగే ఇక్కడ రేడియస్ 0 అండ్ అలాగే ఫాల్ ఆఫ్ డిస్టెన్స్ 0 చేద్దాం. సో గైస్ ఇప్పుడు మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఫాల్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, సో ఫాల్ ఆఫ్ డిస్టెన్స్ కంప్లీట్గా 0 పెట్టాం అంటే దీని అర్థం ఈ 0 పిక్సెల్స్ అంటే మనకి ఇంకా ఆరిజిన్ కదా, సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ముందుకు వెళ్ళదు. ఓకే, సో మీరు ఎంత చేంజెస్ చేసినా సరే మీకు ఆ ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాల్ ఆఫ్ డిస్టెన్స్ని పెంచుకుందాం. ఓకే, బట్ స్టిల్ మీకు ఏం కనిపించదు, ఎందుకంటే మనం ఇక్కడ రేడియస్ని కంప్లీట్ 0 చేసాం. సో ఇప్పుడు స్లోగా మనం రేడియస్ని కూడా పెంచుకుందాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకు రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో రేడియస్ అనేది ఎంత వేద్దాం. అండ్ ఇప్పుడు ఫాల్ ఆఫ్ డిస్టెన్స్ అంటే సో బేసికల్లీ ఎంత డిస్టెన్స్ వెళ్ళేసరికి, సో లైట్ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాక మనకి ఈ విధంగా కంప్లీట్ బ్లాక్ అవుట్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ పెడతాం. ఓకే, సో దీన్ని మనం తగ్గించే కొద్దీ అది ఇంకా కెమెరా దగ్గరకు వస్తుంది. ఓకే,
అండ్ అలా పెంచే కొద్దీ సో అది దూరంగా వెళ్తుంది. ఓకే, అండ్ ఈ ఫాల్ ఆఫ్ ఎంత ఫెదరీగా ఉండాలి, ఐ మీన్ ఓకే సార్ దాని ఇంటెన్సిటీ ఎలా బ్లెండ్ అవ్వాలి అని చెప్పి సో మనం ఇక్కడ కోన్ ఫెదరింగ్ ఇవ్వచ్చు. సో కోన్ ఫెదరింగ్ ఇచ్చే కొద్దీ సో మనకు ఓన్లీ ఇక్కడే కాదు, సో ఈవెన్ ఈ రీజియన్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో నేను స్లో పెంచాను అనుకోండి, సో ఈవెన్ ఈ మొత్తానికి కూడా మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇందులో మనకు ఉన్నది ఇన్వర్స్ స్క్వేర్ క్లాంప్డ్. సో ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, సో ఏం లేదు, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటెన్సిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి ఆరిజిన్లో మనకి ఇంటెన్సిటీ ఎక్కువ చూపిస్తుంది అండ్ వెళ్ళే కొద్దీ మనకి ఆ లైటింగ్ అనేది స్లోగా తగ్గుతూ వెళ్తుంది. ఓకే, సో దీనిలో కూడా మనం బేసికలీ ఈ రేడియస్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు కానీ చూసుకుంటే మీకు ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ తక్కువ ఉంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో గైస్ ఈ మూడిటి గురించి తెలుసుకున్నారు కదా. సో ఈ మూడిట్లో మీకు బేసికల్లీ ఏ ఆప్షన్ నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం షాడోస్ గురించి కూడా తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సో ఇంతవరకు మనం 3D లేయర్స్, కెమెరాస్ అండ్ అలాగే లైట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే షాడోస్. సో ఏ సీన్ అయినా సరే షాడోస్ లేకపోతే మీకు అది అసలు రియలిస్టిక్గానే అనిపించదు. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ షాడోస్ కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, సో దీనికోసం బేసికల్లీ ఈ 2 ఇమేజెస్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, సో ఒకటి అవుటర్ది అండ్ ఇంకొకటి ఇన్నర్. ఓకే, అండ్ ఇప్పుడు బేసికల్లీ ఏం చేద్దాం అంటే సో ఇన్నర్ ఏదైతే ఉందో సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 3Dలోకి కన్వర్ట్ చేద్దాం అండ్ ఈవెన్ దీని సైజ్ కూడా మనం తగ్గిద్దాం. ఓకే, సో మేబీ ఒక 50% చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ వ్యూలో ఉన్నాం కదా, అండ్ ఈ లెఫ్ట్ వ్యూ నుంచి సో ఓకే యాజ్ ఆఫ్ నో దీన్ని లెఫ్ట్ వ్యూలో ఉంచుతాం. అండ్ షాడోస్ చూపించడానికి సో నేను ఇక్కడ ఇంకొక సాలిడ్ లేయర్ని తీసుకుంటాను. ఓకే, సో సాలిడ్ లేయర్ అండ్ బ్లాక్ ఉంటే మనకు షాడోస్ తెలియవు కాబట్టి సో మేబీ సమ్ లైట్ వైట్. ఓకే, అండ్ దెన్ ఇట్ ఓకే, అండ్ దెన్ ఈ లేయర్ని దీనిపైన డ్రాప్ చేసుకున్నాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు బేసికల్లీ మనం ఇందాకట్లాగే ఒక లైట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చి లైట్ అండ్ ఎగ్జాంపుల్కి మనం పాయింట్ లైట్ తీసుకుందాం అండ్ దెన్ కంప్లీట్లీ వైట్. ఓకే, అండ్ మేబీ ఇంటెన్సిటీ ఒక 200 ఇక్కడ నుంచి ఇచ్చుకుందాం అండ్ దెన్ హిట్ ఓకే. సో ఇచ్చినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇంకా షాడోస్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో దీనికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఏ ఆబ్జెక్ట్ పైన అయితే షాడోస్ కనిపించాలనుకుంటున్నామో సో అందులోని షాడోస్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మన కేసుకు వచ్చేసరికి మనం ఈ లైట్ గ్రే సాలిడ్ ఏదైతే తీసుకున్నాం అనుకుంటున్నాం సో దాని మీద మనకు షాడోస్ అనేవి పడాలి కాబట్టి సో ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో ఫస్ట్లీ దీన్ని కూడా మనం 3Dలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళి అండ్ దెన్ మెటీరియల్స్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి యాక్సెప్ట్ షాడోస్ అని ఉంది కదా సో దీన్ని ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటంటే సో ఓన్లీ పెట్టుకోవచ్చు. సో అప్పుడు మనకు ఓన్లీ ఆ షాడోస్ మాత్రమే కనిపిస్తాయి అండ్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఆన్ చేసుకుందాం. బట్ స్టిల్ ఇంకా ఎందుకు కనిపించట్లేదు అంటే సో మనకి ఏదైతే లేయర్ మీద కావాలో సో ఆ యాక్సెప్ట్ షాడోస్ అనేవి ఆన్ చేసాం అండ్ ఏ లేయర్ నుంచి అయితే మనకి షాడోస్ పడాలి అనుకుంటున్నామో సో అందులో కూడా మనకి షాడో కాస్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్లోకి వచ్చి ఈ క్యూబ్ ఉంది కదా సో ఫోటో సో ఇందులోకి వచ్చి మెటీరియల్ ఆప్షన్స్ అండ్ దెన్ ఇక్కడ మనకి యాక్సెప్ట్ షాడోస్ ఆన్లో ఉంది అండ్ అలాగే కాస్ట్ షాడోస్ అని ఉంది కదా సో ఇది ఆఫ్లో ఉంది. సో ఇది ఆన్లో పెట్టుకుంటే సో అప్పుడు మనకి దీనిపై నుంచి మనకి షాడోస్ అనేవి పడతాయి. ఓకే, బట్ స్టిల్ ఇంకా మనకు కనిపించలేదు. ఎందుకు అంటే సో ఈ రెండు చూసుకుంటే మనకి రెండు కూడా సేమ్ జీ డెప్త్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకుని సో కొంచెం ముందు తీసుకుందాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్ అండ్ దెన్ ఒకసారి ఈ పాయింట్ ఆప్షన్స్లో వెళ్ళి సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇందులో కూడా మనకి ఆ షాడోస్ అనేవి యాక్సెప్ట్ చేసాము, ఆన్ చేసాం అండ్ ఇందులో కూడా క్యాష్ షాడోస్ అనేవి మనం ఆన్ చేసాం. బట్ స్టిల్ ఇంకా ఎందుకు కనిపించలేదంటే మెయిన్ లైట్ సోర్స్ ఏదైతే ఉందో సో ఇందులో కూడా మనం క్యాష్ షాడోస్ అనేది ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఆన్ చేసుకోండి ఆర్ ఈ ప్రాపర్టీస్ని మీరు లైట్ ఆప్షన్స్ సో ఇక్కడ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఓకే,
సో క్యాష్ షాడోస్ అని ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఆన్ చేశాక మీకు ఇక్కడ షాడో అనేది రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి బేసికలీ షాడో డార్క్నెస్, సో ఈ షాడో అనేది ఎంత డార్క్గా ఉండాలి అనేది మీరు ఇక్కడ నుంచి ఫిక్స్ చేసుకోవచ్చు. సో మేబీ మనం జస్ట్ ఒక 65% పెట్టుకుందాం. అండ్ అలాగే షాడో డిఫ్యూజన్, సో డిఫ్యూజన్ అంటే బేసికలీ ఆ షాడో యొక్క బ్లర్నెస్ అనేది మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆ షాడో అనేది చాలా షార్ప్గా ఉంది కదా, సో మనకి ఇమేజ్ ఎలా అయితే ఉందో సో అంతే షార్ప్గా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని క్రింగప్ చేసే కొద్దీ మనకి చూసారా షాడో అనేది కొంచెం బ్లర్రీ అవుతుంది. ఓకే, అండ్ దెన్ సో ఇంకా మనం ఈ లేయర్ ఏదైతే ఉందో సో దీన్ని దగ్గర తెచ్చే కొద్దీ సో దీన్ని మనం ఇంకా ఈ లైట్ దగ్గర తెచ్చే కొద్దీ మనకు ఆ వెనకాల ఉన్న షాడో అనేది ఇంకా దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే మనం ఇక్కడ చూస్ చేసుకునే డిఫరెంట్ లైట్స్ని బట్టి కూడా మనకి షాడోస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో అవి ఎలాగా ఏంటి అనేది మనం ఫర్దర్గా వచ్చే వీడియోస్ చూద్దాం. సో ఈ వీడియోలో అయితే మీకు బేసికల్గా అసలు ఆ షాడోస్ని ఎలా రప్పించాలి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో మనం షాడోస్ యొక్క బేసిక్స్ అనేవి తెలుసుకున్నాం. లైక్ లైట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే మిగతా లేయర్స్లో షాడోస్ని ఎలా ఎనేబుల్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం షాడోస్ సంబంధించిన ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఓకే, సో మనం ఇంతవరకు ఓన్లీ అవుటర్ రింగ్ తీసుకున్నాం కదా, సో ఈసారి ఇన్నర్ రింగ్ కూడా తీసుకుందాం. ఓకే, సో దీన్ని మన కాంప్లో డ్రాప్ చేసుకుందాం. అండ్ దెన్ దీన్ని కూడా నేను 3Dలో కన్వర్ట్ చేస్తాను. అండ్ దీని స్కేల్ కూడా నేను 50% చేస్తాను. ఓకే, అండ్ దెన్ సో దీన్ని జీ యాక్సిస్లో కొంచెం ముందే తెచ్చుకుంటాను. ఓకే, సో అవుటర్ రింగ్ ఎక్కడ ఉంది అండ్ ఈ ఇన్నర్ రింగ్ని నేను ఇంకా కొంచెం ముందే తెచ్చుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ కూడా మనకి షాడో పడాలి అంటే సో మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం కదా, సో దీని యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. సో మెటీరియల్ ప్రాపర్టీస్లో వెళ్ళి క్యాష్ షాడోస్ ఆఫ్ ఉంది, సో దీన్ని ఆన్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే సో దీని షాడో అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సాలిడ్ లేయర్ పైన పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఈ సెకండ్ రింగ్ ఉంది కదా, సో దాని మీద కూడా మీకు ఆ షాడో అనేది పడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ లైట్ ఏదైతే తీసుకున్నాం పాయింట్ లైట్, సో దీన్ని బట్టి మీకు ఆ షాడో అనేది మారుతుంది. ఓకే, సో నేను ఇంకా దీన్ని ఈ విధంగా తెచ్చుకుంటాను. ఓకే, సో అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే మీరు కనుక ఈ రింగ్ ఏదైతే ఉందో సో దీని మీద ఈ చిన్న క్యూబ్కి సంబంధించిన షాడో అనేది పడకూడదు అనుకుంటే సో అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని సో దీనికి సంబంధించిన మెటీరియల్ వ్యూలోకి వచ్చి సో మెటీరియల్ ఆప్షన్స్లోకి వచ్చి అండ్ దెన్ యాక్సెప్ట్ షాడోస్ అని ఉంది కదా, సో దీన్ని ఆఫ్ చేశారనుకోండి. ఓకే, సో ఓన్లీ కాదు సో ఆఫ్లో పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు ఈ చిన్న క్యూబ్కి సంబంధించిన షాడో అనేది ఇంతవరకు ఇక్కడ పడింది కదా, సో ఆన్లో పెట్టుకుంటే ఈ షాడో అనేది పడుతుంది. ఓకే, ఆఫ్లో పెడితే మీకు వేరే ఆబ్జెక్ట్కి సంబంధించిన షాడోస్ అనేవి దీని మీద పడవు. ఓకే, అండ్ దెన్ ఇంకో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే సో లెట్స్ సే ఈ లైట్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఇప్పుడు మూవ్ చేసే కొద్దీ సో దీని యొక్క షాడో అనేది మారుతుంది. ఓకే, అండ్ మనం ఏం చేద్దాం అంటే సో ఈ సాలిడ్ లేయర్ ఉంది కదా, ఈసారి దీన్ని కొంచెం రొటేట్ చేసి కిందకు పెట్టు. ఓకే, సో దట్ మనకి ఆ షాడోస్ అనేవి బాగా తెలుస్తాయి. అండ్ దెన్ నేను మళ్ళీ ఇంకొక సాలిడ్ లేయర్ కూడా క్రియేట్ చేసుకుంటాను. సో దీన్ని 3Dలో పెడదాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు మనకు ఆ షాడోస్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ లైట్ని మనం ఇందులో మూవ్ చేస్తూ చూద్దాం, లైక్ షాడోస్ ఎలా మారుతాయి అని చెప్పి. ఓకే, అండ్ ఐ థింక్ ఇది మరీ ఎక్కువ దూరం అయిపోయింది, సో కొంచెం దగ్గర పెట్టుకుందాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ షాడోస్ని వెనక్కి మూవ్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే సో యాజ్ యూజువల్లీ మనం లైట్ ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్స్ వెనక్కి తీసుకెళ్ళామో సో ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ సైడ్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఓకే, సో ఇది కూడా బేసికల్లీ జరుగుతుంది. అండ్ దీన్ని మనం మార్చాలనుకుంటే సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క మెటీరియల్ ఆప్షన్స్లోకి వచ్చి సో యాక్సెప్ట్ లైట్స్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే సో ఆ లైట్ యొక్క ఇంపాక్ట్ అనేది దీని మీద కనిపించదు. ఓకే, కానీ షాడోస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ డ్రాప్ అవుతాయి. సో సేమ్ మనం సెకండ్ క్యూబ్ని కూడా సెలెక్ట్ చేసుకుని
సో దీనిలో కూడా మెటీరియల్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాక్సెప్ట్ లైట్ని ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క కలర్స్ అనేవి అలాగే ఉంటాయి, కానీ షాడోస్ మాత్రం యాజ్ యూజువల్లీ మనకి తెలుస్తాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గర తెచ్చుకుంటే సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం పైకి తీసుకెళ్తే ఏమవుద్దో చూద్దాం. సో గైస్, ఈ విధమైన మనం షాడోస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో గైస్, ఐ థింక్ లైట్ ముందు ఉండడం కన్నా సో వెనకాల ఉంటే ఆ షాడో అనేది మనకి ఇక్కడ పడి సో కొంచెం మంచి లుక్ అనేది వస్తుంది. ఓకే, సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం స్పాట్ లైట్స్ ఎవరితో ఉన్నాయో సో వాటిని యూజ్ చేసి కూడా మనం షాడోస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలని చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఈ విధంగా మనం కాంప్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం స్పాట్ లైట్ని యూజ్ చేసి కూడా సమ్ లైటింగ్ ఎఫెక్ట్స్ అనేవి చేద్దాం. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సో ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకుని అండ్ దెన్ నేను ఈ పాయింట్ లైట్ ఉంది కదా, సో పాయింట్ లైట్ని కంప్లీట్లీ ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఆఫ్ చేసే ముందు దీన్ని ఈ విధంగా తెచ్చుకుంటాను. ఓకే, అండ్ దీన్ని కూడా దగ్గర తెచ్చుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను పాయింట్ లైట్ని ఆఫ్ చేస్తాను. అండ్ దెన్ నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్పాట్ లైట్ని తీసుకుంటాను. ఓకే, సో లైట్ అండ్ దెన్ ఈసారి నేను స్పాట్ లైట్ తీసుకుంటాను. అండ్ దెన్ అన్ని ఆప్షన్స్ ఆన్లైన్ ఉన్నాయి, ఎస్పెషలీ క్యాష్ షాడోస్. ఓకే, అండ్ దెన్ ఆఫ్. సో ఇప్పుడు కన్నా చూసుకుంటే మనకు మోస్ట్లీ కూడా సో అదే విధమైన ఎఫెక్ట్ వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి రింగ్ స్పాట్ లైట్తో ఉంటుంది. ఓకే, అండ్ వేరాజ్ మనం దీని యొక్క ఈ గిజ్మో ఉంది కదా, ఆరిజిన్ పాయింట్, సో దీన్ని మారిస్తే మనకి దీని యొక్క షాడో అనేది కూడా మారుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా. సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఈవెన్ దో దాన్ని రొటేట్ చేసినా మార్చినా కూడా దానిపైన షాడో యొక్క ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే, సో ఈ కోన్లోంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో సో అది మారుతుంది తప్పితే సో దాని యొక్క డైరెక్షన్ ఇదన్నీ మారుతాయి తప్ప ఆ షాడో మీద మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, షాడో ఎప్పుడు కూడా మన సోర్స్ లైట్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ పాయింట్ని, సో అది మెయిన్ మిగతా లైట్స్కి అండ్ అలాగే స్పాట్ లైట్ షాడోస్కి ఉండే డిఫరెన్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో పాయింట్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఈ వీడియోలో కూడా మనం ఈ స్పాట్ లైట్ని యూజ్ చేసి కొంచెం ఏదైనా మంచి ఎఫెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా కింద తెచ్చుకుందాం. అండ్ దెన్ సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు రిగ్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. సో మీకు కనుక ఇటువంటి నెంబర్ ఆఫ్ రిగ్స్ ఉండి అండ్ ఇది కాంప్లో చూడడానికి కొంచెం చిరాగ్గా ఉంది అనుకుంటే సో మీరు వీటిని యాక్చువల్లీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు విండోస్ యూజర్స్ అయితే కమాండ్ షిఫ్ట్ అండ్ అలాగే హెచ్ క్లిక్ చేయండి. ఓకే, సో అండ్ అలాగే మీరు ఏ వ్యూలో ఉన్నారనేది కూడా చూసుకోండి. సో నేను ఇక్కడ మళ్ళీ కెమెరా వ్యూని సెలెక్ట్ చేసి విండోస్ అయితే కంట్రోల్ షిఫ్ట్ హెచ్ అండ్ అలాగే మ్యాక్ యూజర్స్ అయితే కమాండ్ షిఫ్ట్ హెచ్. సో ఇప్పుడు మీకు ఆ రిగ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఓకే, సో ఈ విధంగా మనం వీటిని బాగా చూడొచ్చు. అండ్ అలాగే ఈవెన్ మన సీన్లో నెంబర్ ఆఫ్ లైట్స్ కూడా ఉండొచ్చు. సో మనం లాస్ట్ వీడియో క్రియేట్ చేసుకున్న పాయింట్ లైట్ని కూడా నేను ఎనేబుల్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ సో పాయింట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ మేబీ మనం ఇంకా తగ్గించవచ్చు. ఓకే, అండ్ ఈవెన్ స్పాట్ లైట్ కూడా ఎంత అవసరం లేదన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డబల్ షాడోస్ వస్తున్నాయి. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే సో ఈ స్పాట్ లైట్ ఉంది కదా, మనం స్పాట్ లైట్ పెట్టుకున్నాం, సో దాని నుంచి వచ్చే షాడోస్ అనేవి నాకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్పాట్ లైట్ని ఓపెన్ చేసి లైట్ ఆప్షన్స్ అండ్ దెన్ ఇక్కడ నుంచి క్యాస్ట్ షాడోస్ అని ఉంది కదా, సో దీన్ని నేను ఆఫ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి పాయింట్ లైట్ నుంచి వచ్చే షాడోస్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, అండ్ దెన్ సో మళ్ళీ దీన్ని
సో గైస్, ఈ విధమైన లైటింగ్ సీన్స్ని మనం లైట్స్ అండ్ అలాగే షాడోస్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సో ఈ వీడియోలో మనం కాంప్స్ ఇన్ 3D ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. అంటే మనం బేసికల్లీ నెస్టెడ్ కాంప్స్ ఆర్ ఎల్స్ ప్రీ కాంప్స్ అంటాం కదా. సో వాటిని 3Dలో ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ వాటికి ఉండే కొన్ని మెయిన్ ప్రాపర్టీస్ని కూడా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కన్నా చూసుకుంటే మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయాలనుకుంటే సో కాంప్స్ ఇన్ 3D అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇందులో కన్నా చూసుకుంటే బేసికల్లీ మనకు మెయిన్ కాంప్ వచ్చి ఇది కాంప్స్ ఇన్ 3D. సో ఇందులో మీకు ఈ విధంగా మన లాస్ట్ వీడియోలో చేసినట్టు సో సాలిడ్ లేయర్స్ అండ్ అలాగే స్పాట్ లైట్ అండ్ అలాగే పాయింట్ లైట్ ఉంటాయి. అండ్ అలాగే ఇంకొక కాంప్ కూడా ఉంటుంది. ఓకే, సో లోగో క్యూబ్. సో బేసికల్లీ ఈ లోగో క్యూబ్ కాంప్లో ఏంటంటే జస్ట్ మనం ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇలిస్ట్రేషన్ ఫైల్స్, సో ఆ ఫైల్స్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒక ట్రాన్స్పరెంట్ లేయరే ఉంటుంది. ఓకే, సో ఇంతకు మించి ఏమి ఉండవు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కాంప్లోకి వచ్చి సో ఈ లోగో క్యూబ్ అని ఉంది కదా, సో దీన్ని ఒక ప్రీ కాంప్ కింద మనం ఇందులో డ్రాప్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ సో దీని యొక్క స్కేలింగ్ అనేది 50%. అండ్ దెన్ దీన్ని కూడా 3Dలో కన్వర్ట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ సో మనం దీన్ని ఏదైతే కాంప్ కింద డ్రాప్ చేసామో సో ఇప్పుడు ఇందులో కూడా మనకి మెటీరియల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులోకి వచ్చి మనం బేసికల్లీ క్యాష్ షాడోస్ని ఆన్ చేసుకుంటాం. అండ్ దెన్ యాక్సెప్ట్ లైట్స్ని ఆఫ్ చేద్దాం. ఓకే, సో దట్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ దెన్ ఇంకా మనకి షాడోస్ అనేవి కనిపిస్తుంది కదా. సో బేసికల్లీ మనం ఏం చేయొచ్చు అంటే సో దీన్ని ముందు తీసుకొద్దాం. ఓకే, సో దట్ అప్పుడు మనకి ఆ షాడోస్ అనేవి కనిపిస్తాయి. అండ్ దెన్ సో ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు గిజ్మో కనుక రాలేదనుకోండి. సో లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ మనం బేసికల్లీ వైర్ ఫ్రేమ్స్ అన్నీ కనిపించకుండా హైడ్ చేసుకున్నాం. ఓకే, సో అవి మళ్ళీ అన్హైడ్ చేయాలంటే Ctrl+Shift+H క్లిక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి వస్తాయి. అండ్ దెన్ బేసికల్లీ దీన్ని సెంటర్లో తెచ్చుకుందాం. ఓకే, అండ్ గైస్ ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో బేసికల్లీ మనం ఇక్కడ ఏదైతే ప్రీ కాంప్ వేసుకున్నామో సో ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఒక కంప్లీట్ కాంప్ కింద కాకుండా జస్ట్ వాటి లోపల ఏవైతే మనకి ఆ లేయర్స్ ఉన్నాయో ట్రాన్స్పరెంట్ లేయర్స్ సో వాటినే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో వాటినే కన్సిడర్ చేసుకుని సో మనకి షాడోస్ ఇవన్నీ కూడా రెప్లికేట్ చేస్తుంది. సో ఈవెన్ దో మనం దీన్ని రొటేట్ చేసినా సరే సో చూడండి సో దీని యొక్క షాడోస్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఈ PNG తగ్గట్టు మారుతాయి. ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇంకా కంప్లీట్ 3Dలో లేదు. ఓకే, సో దీన్ని 3Dలోకి చేయాలంటే మనం మళ్ళీ లోగో క్యూబ్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్స్ మనం 3Dలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఈ సెంటర్లో ఉన్న క్యూబ్ని నేను కొంచెం ముందు తీసుకొస్తాను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి మనం యాక్చువల్ టాప్ వ్యూలో ఉన్నాం. ఓకే, సో కొంచెం ముందు తీసుకొచ్చి అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్దాం. ఓకే, సో ఈవెన్ దో మీరు ఇక్కడ 3D ఎనేబుల్ చేసినా దీని యొక్క పొజిషన్ మార్చినా సరే మనకి ఇక్కడ ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఓకే, సో రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఆన్ చేయలేదు. సో ఇది చూస్తే సో కొలాప్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, సో వన్స్ దీన్ని ఎనేబుల్ చేస్తే సో అప్పుడు మనకి ఈ కాంప్ ఏదైతే ఉందో సో నెస్టెడ్ కాంప్ ఆర్ ప్రీ కాంప్ సో ఇది కూడా మళ్ళీ 3Dలో కన్వర్ట్ అవుద్ది. అండ్ ఇప్పుడు దీన్ని రొటేట్ చూస్తే సో అదవుతుంది కదా. సో ఇప్పుడు ఇది మనకు 3Dలో ఉంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నేను ఈ వైర్ ఫ్రేమ్ హైడ్ చేస్తాను. ఓకే, సో దట్ మీకు క్లియర్ వ్యూ అనేది వస్తుంది. సో గైస్ ఈ విధంగా మీరు ఏదైనా ఒక నెస్టెడ్ ఆర్ ప్రీ కాంప్స్ చేసుకున్నారనుకోండి 3D లేయర్స్ని యూజ్ చేసి సో దాని యొక్క 3D ఎఫెక్ట్ మళ్ళీ మీకు మెయిన్ కాంప్లో కనిపించాలంటే సో ఆబ్వియస్లీ మీరు ఈ కొలాప్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ అలాగే లైక్ మనం ప్రీవియస్లీ చూస్తే ఇక్కడ మెటీరియల్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, బట్ ఇప్పుడు కనుక చూసుకున్నారనుకోండి మీకు ఆ మెటీరియల్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఓకే, ఎందుకంటే మనం ఈ లోపలికి వెళ్ళి వీటి 3D ఎనేబుల్ చేసాం కాబట్టి సో ఇప్పుడు బయట ఉన్న కాంప్కి ఆ మెటీరియల్ ఆప్షన్స్ అనేవి ఉండవు. ఓకే, బట్ మనం ఇనీషియల్గా అంటే ఫస్ట్లో ఎప్పుడైతే ఇక్కడ 3D ఎనేబుల్ చేయలేదో సో అప్పుడైతే మనకి దీనికి కూడా మెటీరియల్ ఆప్షన్స్ కనిపించాయి. సో అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. సో గైస్ ఈ వీడియోతో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా తెలుసుకున్నాం. సో హోప్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.